UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఎంత అద్భుతమైన సినిమాలు చేశారు ఆయన. సో ఎవరైనా కదా అక్కడ ఎవరో 70లు 80లు వస్తున్నా ఇంకా డైరెక్ట్ చేస్తానే ఉన్నారు. చిత్ర పరిశ్రమలో ఎన్నో ఆటుపోట్లు అన్ని చూసిన వ్యక్తి మీరు కల్లారా అన్ని జరిగింది. ప్రస్తుత చిత్ర పరిశ్రమ ఏ పొజిషన్లో ఉందని మీరు అనుకుంటున్నారు? చిత్ర పరిశ్రమ ఎప్పుడు బాగానే ఉంటుంది. ఆటుపోట్లు అనేవి వస్తూ ఉంటాయి. ఇప్పుడు నాకు సినిమాలు లేవు కాబట్టి సినిమా ఇండస్ట్రీ నాశనం అయిపోయిందని నేను అంటే ఎట్ట కుదురుతుంది. ఉన్నోళ్ళంతా బాగానే ఉన్నారు కదా. అద్భుతంగా ఉంది. డెఫినెట్గా మన తెలుగు సినిమా 20 కోట్లు 30 కోట్లు కలెక్ట్ చేస్తేనే ఎక్కువ అనుకునే రోజుల నుంచి వాళ్ళు ఒక హీరోకి 100 కోట్లు ఇచ్చే పరిస్థితికి వచ్చిందంటే మనం ఎంత ఎదిగామో ఆలోచించుకోవాలి. సో వీ షుడ్ బి వెరీ హ్యాపీ, వీ షుడ్ బి వెరీ ప్రౌడ్. మనం గర్వపడాలి. ఇంత పరిస్థితికి మనం వచ్చాం, ఎక్కడికి వెళ్ళిపోయాం మనం. ఇవాళ డైరెక్టర్కి 40 కోట్లు 50 కోట్లు తీసుకునే పరిస్థితికి వస్తే తెలుగు సినిమాలో ఇంతకంటే కావాల్సింది ఏంటి? హీరోకి 100 కోట్లు, డైరెక్టర్కి 50 కోట్లు అంటే ఇంకా ఇంతకంటే గర్వించేది కానీ ఇంతకంటే గొప్ప విషయం ఏమీ లేదు. ఇండస్ట్రీ డెఫినెట్గా బాగుంది. అంటే ఇప్పుడు బడ్జెట్ అంటే దాంట్లో 50% హీరోల రిమ్యునరేషన్ అయిపోతుంది అనే కామెంట్స్ బాగా ఎక్కువ వినపడుతుంది. దాని మీద మీ స్పందన? ఏం కామెంట్ ఉంటుంది? ఇప్పుడు నేను ఉన్నాను, నాకెవడు రూపాయి ఇవ్వడు కదా, నేను ఫ్రీగా చేస్తానంటే కూడా చేయించుకోరు. అదే వాళ్ళు త్రివిక్రమ్ గారు లేకపోతే మన రాజమౌళి గారు వాళ్ళు ఎంత అడిగితే అంత ఇస్తారు. వాళ్ళు సక్సెస్ ఇస్తారు కాబట్టి. సిమిలర్గా హీరోలు కూడా అంతే. వాళ్ళు సక్సెస్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇస్తున్నారు. ఇవాళ పలానా ఎక్స్ హీరోకి ఒక 100 కోట్లు ఇస్తున్నారు అనుకుందాం కొంచెం. ఆ ఎక్స్ హీరో మార్కెట్ 200 కోట్లు ఉంటేనే కదా ఆయనకు 100 కోట్లు ఇస్తారు. 100 కోట్లు నాకు రికవర్ అవుతుంది. ఆ ఎక్స్ హీరోని పెట్టుకోకుండా నేను 1 కోటి రూపాయలు ఎదురిస్తాను నన్ను పెట్టి తీస్తే వాడు నాశనం అయిపోడా? సర్వనాశనం అయిపోతాడు. నేను ఇచ్చిన డబ్బులు కాకుండా అతను ఇంకో 1 కోటి రూపాయలు పోతాయి. సో ఎవరు బెటరు? మార్కెట్ ఉన్న వాళ్ళు బెటర్. మార్కెట్ ఉన్న వాళ్ళు బెటర్ కదా. మరి అటువంటిప్పుడు ఇచ్చిన మనం ఏడవటం ఎందుకు? ఇప్పుడు అతని మార్కెట్ ఉంది. అయితే ఏంటంటే ఇండస్ట్రీని గురించి ఆలోచించుకునేటట్టయితే ఒకసారి సెట్ అయిపోయిన ఆర్టిస్టులకి నిజంగా 100 కోట్లు ఇచ్చినా తప్పులేదు. సడన్గా ఓవర్ నైట్ రేట్లు పెంచుదాం అనుకుంటారు చూడు, వాళ్ళు అట్లా చేయకూడదు. ఈవెన్ వీళ్ళు కూడా నేను అంటాను, తెలుగు సినిమా ఇండస్ట్రీ నిజంగా 100 కోట్లు మించి బడ్జెట్ చేయటమే ఆలోచించకూడదు. నేనేమంటాను, ఒక హీరో 100 కోట్లు తీసుకుంటున్న హీరో అనుకో, ఆయన పెద్ద హీరో అయినప్పుడు ఆయన 20 30 తీసుకుని ఓ 50% ఆఫ్ ది థియేట్రికల్ తీసుకోమనండి. ఎంతో 200 కోట్లు చేస్తున్నా కూడా ఇంకా 150 కోట్లు అయిపోతుంది. డిజిటల్ శాటిలైట్లు ప్రొడ్యూసర్కి వదిలేసి థియేట్రికల్లో ఉన్న దాంట్లో 50% 60% హీరోని తీసుకోమను. మినిమం రెమ్యునరేషన్ తీసుకుని అంటే ఒక రెమ్యునరేషన్ సెట్ అయిపోతుంది. అప్పుడు ప్రొడ్యూసర్కి నష్టం ఉండదు, హీరోకి నష్టం ఉండదు. వస్తే ఎంతన్నా రావచ్చు, పోతే ఆయనకి పెద్దగా పోవచ్చు. ఇద్దరు పెద్ద హీరోలు అందరూ నైజాం రైట్స్ లేకపోతే వైజాగ్ రైట్స్ ఇట్లా ఒక ఏరియాలు తీసుకునే హీరోలు ఇప్పుడు ఆ దక్కిపోయింది కాబట్టి ఇప్పుడు ఓటీటీ ఇట్లా ఎక్కువ పెరిగిపోయింది కాబట్టి సో వాళ్ళ ముందే రెమ్యునరేషన్ తీసుకోవడం చేయడం ఇట్లా రకరకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఏది రైట్ ఏది తప్పు అంటే తప్పని కాదు. ఇండస్ట్రీ బాగోగుల గురించి ఆలోచిస్తే ఇప్పుడు ఒకటండి, ఓటీటీ ఎవరు సినిమాలు తీసుకుంటున్నారు? పెద్ద సినిమాలు తీసుకుంటారు, రీజనబుల్ సినిమాలు తీసుకుంటారు. శాటిలైట్ ఎవరు సినిమాలు తీసుకున్నారు? సినిమాలు తీసుకుంటారు. నువ్వు నేను సినిమాలు తీస్తే ఎవ్వడు చూడను కూడా పలకరించిన కూడా పలకరించరు. పెద్దగా మనం రచ్చ చేయటం ఎందుకు? అసలు మనకు సంబంధం లేని విషయం. నిజం చెప్పాలంటే మనం 250 సినిమాలు తీస్తున్నాం. 250 సినిమాల్లో 30-40 సినిమాల గురించే మీరంతా మాట్లాడుతున్నారు. అసలు యాక్చువల్గా మనం మాట్లాడాల్సింది 210 సినిమాలు ఉన్నాయి, ఏ అయితే బయట పడతలేదో వాళ్ళని ఏ దారిలో పెట్టాలి, వాళ్ళకేంటి, వాళ్ళు ఎక్కడ దెబ్బతింటున్నారు, ఎందుకు దెబ్బతింటున్నారు, దెబ్బతిన్న వాళ్ళ గురించి మనం ఏం చేయాలి, దీని గురించి మనం మాట్లాడితే సమాజానికి పనికి వచ్చేది. వాళ్ళు మార్కెట్ ఉండి 100 కోట్లు తీసుకుంటే ఆయన మీద పడిపోయి నువ్వు తీసుకుంటావు, నువ్వు తీసుకు, నీకెందుకురా? 100 తీసుకుంటే 200 తీసుకుంటాడు. ఇచ్చేవాడికి లేదు, తీసుకునేవాడికి లేదు, మధ్యలో నీకేంటి బాధ? ఎప్పుడైనా 100 సినిమాల్లో మనకు ఉండేది 5% కదా సక్సెస్ చేద్దాం, రిలీజ్ చేసి సక్సెస్ చేద్దాం. అది మనం ఎప్పుడు పెంచే పరిస్థితి ఎప్పుడు ఉండదా? పెరిగే పరిస్థితి ఉండదు ఇండస్ట్రీకి. అసలు పెరిగే పరిస్థితి అంటే ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ హీరోలు ఇప్పుడు ఒకటి ఏమొచ్చిందంటే అందరూ వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది. నాకు అర్థమైనంతవరకు, నేను తప్ప హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది. హీరోయిన్ ఇన్వాల్వ్మెంట్ పెరిగిపోయింది. వీళ్ళలో పోటీతత్వం వచ్చింది. అంటే పర్సనల్గా అంతా ఫ్రెండ్సే, క్లోజ్ ఫ్రెండ్సే. వాళ్ళు ఎవరో శత్రువులు కాదు. మనం ఫ్యాన్స్ పిచ్చోళ్ళకి తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, కానీ వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు. సాయంత్రం అయ్యేసరికి కలిసిపోయి ఉంటాం.
వాళ్ళ పోటీతత్వంతో ఒక సిమిలర్ సబ్జెక్ట్స్ రావటం, సిమిలర్ ఇమేజ్, ఊరికి బిల్డప్లతో వచ్చే సినిమాలు, ఓ కథలు వెరైటీలు అని లేకుండా ఉండటంతో నీకేమవుతుంది, అదొకటి, అదొక మేజర్ ఆస్పెక్ట్, పెద్ద సినిమాల ఆస్పెక్ట్. చిన్న సినిమాకి వస్తే ఇప్పుడు నేనున్నాను అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఏదో బాహుబలి హిట్ అయింది, ఇప్పుడు నేను ఏదో చిన్న అవుట్డేటెడ్ డైరెక్టర్ అని నాకు ఎవరో దొరకరు. ఇప్పుడు బాహుబలి లాంటి కథ తీద్దాం అనుకుంటా నేను. బాహుబలి ఆల్రెడీ ఆయన తీసి సూపర్ హిట్ ఇచ్చేసాడు, నాకెందుకు బాహుబలి? నేను ఇప్పుడు సామాజిక వర్గంలాగా కొత్తగా ఆలోచించి కొత్త సినిమా తీసి సామాజిక వర్గంలాగా హిట్ ఇద్దాం నేను ఆలోచించట్లా. సేఫ్గా బాహుబలి లాగా తీద్దాం, లేకపోతే కేజీఎఫ్ లాగా తీద్దాం. పులిని చూసి నక్కవా తిట్టుకోవడం. సో నువ్వు సామాజిక వర్గంలాగా తీయి సినిమా. 200 సినిమాలు అటువంటివి తీయండి, 150 సినిమాలు ఆడతాయి. మనం అటువంటి తీయట్ల ప్రయత్నం చేయట్లా. మీరు తీసుకోండి 200 సినిమాలు, నేను చెప్పాను ఇప్పుడు కింద వచ్చే సినిమాలు. ఈ 200 సినిమాలు ఓ పిచ్చి పిచ్చిగా ఉండే, సగం ఒక 100 సినిమాలు చూడలేము. మామూలుగా రీజనబుల్గా కూర్చొని ఫ్రీగా టికెట్ ఇస్తే చూడే పరిస్థితి అని ఉండాలి. అవి కూడా ఉంటాయి 100 సినిమాలు. మిగతా 100 సినిమాలు 50 సినిమాలు నేను చెప్పినట్టు కేజీఎఫ్ లాగాను ఏమన్నా సార్, కేజీఎఫ్ కంటే ఎక్కువ ఉంటుంది. కేజీఎఫ్ కంటే ఎక్కువ నాకు ఎందుకురా బాబు, నేను కేజీఎఫ్ చూశాను కదా. బాహుబలి మన ముందేం నిలబడదు సార్ అంటాడు ఇంకోటి వచ్చి. నాకు వద్దురా బాహుబలిని చూస్తాం కదా. వీళ్ళంతా అనవసరం కదా. సో ఇప్పుడు నువ్వు సామాజిక వర్గం ఉన్నది హిట్ ఇస్తాం, ఇంకోటి తీయి ఇంక హిట్ ఇస్తారు. అంటే మాకు సినిమా పుట్టేప్పటి నుంచి ఒక ట్రెండ్ సెక్టర్ ఫిల్మ్స్ అవుతాయి, ప్లస్ ఆ ఇన్స్పిరేషన్ తీసుకుని ఆ ట్రెండ్ ఫాలో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మీరు కూడా ఇదివరకు ఆలోచన లాంటి సినిమా ఆ ట్రెండ్ సెక్టర్ సినిమా, తర్వాత సేవ వచ్చి కొట్టకపోయింది కానీ మీకు, అంటే ఆ నిజంగా చెప్పాలంటే అది అంత గొప్ప సినిమా అది ఆల్రెడీ ఆ సినిమా అప్పుడు. అట్లా అలా కొన్ని తర్వాత ఇప్పుడు శివ ఇన్స్పిరేషన్ తోటి ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి సినిమాలు ఆ ప్యాటర్న్, అంటే ట్రెండ్ సెక్టర్ సినిమాలని. సో అది ఫాలో అవుతూ ఉంటారు కదా, దాని గురించి. అదే అనవసరం అంటున్నప్పుడు మనం స్వర్ణక్క తీసాం, అప్పుడు ఉసిరామలమ్మ అయిన తర్వాత స్వర్ణక్క తీసాం. ఉసిరామలమ్మ అడ్వాంటేజ్ వల్ల నాకు స్వర్ణక్క కూడా బాగా ఆడింది, రీజనబుల్గా డబ్బులు వచ్చినాయి నాకు. బట్ ఉసిరామలమ్మ ఈ రోజుగా రికార్డు, నిజం చెప్పాలంటే లెక్కలు తీస్తే ఈ రోజుకి అది రికార్డ్ అయ్యేది. ఇన్ని బాహుబలి వచ్చినా కానీ ఉసిరామలమ్మ ఇంకా రికార్డ్ అయ్యేది, అంతంత డబ్బు వచ్చింది దానికి. సో ఎప్పటికప్పుడు మనం కొత్తగా వెరైటీ తీయగలిగిన రోజున ఇప్పుడు బాహుబలి లాంటి కథ రాలేదని కదా. బాహుబలి 30 ఏళ్ల తర్వాత నీకు విట్లాచారి గారి సినిమా వచ్చింది. సో అసలు ఎవరికి అర్థం కాలేదు అసలు ఇటువంటి సినిమాలు ఉంటాయా అని, తెలుగులో తీస్తారని కూడా తెలియదు వాళ్ళకి, వచ్చిన జనరేషన్కి. ఇరగబాదేసింది. మీ స్వర్ణక్క షూటింగ్ టైంలో నేను కూడా వచ్చా. ఇప్పుడు రోజా బాగా ఫైర్ బ్రాండ్ కింద, అంటే ఆ మార్పు అసలు రోజాలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎప్పుడు అంతలా మార్పు వచ్చి ఆవిడ మినిస్టర్గా అవటం, ఇలా అవటం, దాని గురించి రోజా గురించి మీరు ఏం చెప్తారు? ఏం లేదు, మనిషికి ఒక ఆస్పిరేషన్ ఉంటుంది. ఆ అమ్మాయికి ఎందుకు వచ్చిందో తెలియదు రాజకీయంగా. మొదట తెలుగుదేశంలోకి వెళ్ళినప్పటి నుంచి అప్పట్లో నేను వద్దని చెప్తా ఉండేవాడిని, ఎందుకు నీకు రాజకీయాలు అని చెప్తా ఉండేవాడిని. బట్ అమేజింగ్, తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశంలో ఏదో ఒక మహిళా నాయకురాలు ఏదో అయ్యింది కొంతకాలం. అక్కడి నుంచి ఈ పార్టీలోకి వచ్చింది, ఈ పార్టీలోకి వచ్చినాక ఎమ్మెల్యే, ఎంపీ, మినిస్టర్ అయిపోయింది. బాగుంది. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటం, రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని విమర్శించడం, దాని గురించి. సినిమా వాళ్ళు రాజకీయాల్లోకి వెళ్ళటానికి అసలు ఎందుకు అబ్జెక్షన్ ఏంటి? మన మనుషులమే, మనం సిటిజన్స్, భారత పౌరులు మనం. సో ప్రతి పౌరుడికి మన కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏ పనైనా చేసుకోవచ్చు. ఎక్కడైనా, ఏ రాష్ట్రంలో అయినా, ఎక్కడైనా, దేశంలో ఎక్కడైనా కాన్స్టిట్యూషన్ నెంబర్ ఏదో ఉంది, 1920 ఏదో ఉంటుంది. దాని ప్రకారం నేను ఏ పనైనా ఎక్కడైనా చేయొచ్చు చట్టబద్ధంగా. సో నేను రాజకీయాల్లోకి వెళ్ళే అర్హత నాకు ఉంది. నాకంటే సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి మనిషికి ఉంది, ఇక్కడ ఈ సిటిజన్ ఆఫ్ ఇండియా కాబట్టి. ఇకపోతే రాజకీయ నాయకులు సినిమా వాళ్ళని అనటానికి వాళ్ళకి అర్హత లేదు. సినిమా వాళ్ళు కేవలం వ్యాపారం చేసుకుంటానికే వచ్చారు ఇక్కడికి. ఇంకొకటి ఏంటంటే వీఆర్ డ్రీమ్ మర్చెంట్స్, అంటే మనల్ని కళలు అమ్ముకునేవాళ్ళం. రాజకీయ నాయకులు స్వార్థంతో వాళ్ళు త్యాగం చేస్తానికి వచ్చారు. వాళ్ళ జీవితాలు త్యాగం చేసి ప్రజల జీవితాలు కాపాడటానికి, అంటే మన కళలు వాళ్ళు సాకారం చేయాలి, మన కళలు నిలబెట్టేవాళ్ళు. సో వాళ్ళు మూసుకుని వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండాలి. నేను డబ్బు తీసుకున్నానా తీసుకోలేదు అడుగుతానికి వాడేవాడు. మొన్న విజయసాయి రెడ్డి గారు జూలై 28వ తారీఖున రాజ్యసభలో మాట్లాడింది తప్పది. నేను ఆ రోజు చెప్పాను కదా, ఫస్ట్ మీరే స్పందించారు దాని మీద. ఇమీడియట్ గా స్పందించాను. అవును. నీకేం అధికారం? ఇప్పుడు
విజయసాయి రెడ్డి గారిని నేను ఆ రోజు అడిగాను, ఈ రోజు అడుగుతున్నా. ఇవాళ 360 మంది అంతమంది కోటీశ్వరులు ఉన్నారు పార్లమెంట్లో. వీళ్ళందరికీ ఎందుకండి ఫ్రీగా ఇస్తున్నారు? వీళ్ళందరికీ జీతాలు ఎందుకు ఇస్తున్నారండి? వీళ్ళకి విమానం ఫ్రీ, ఫుడ్ ఫ్రీ, ఇల్లు ఫ్రీ, ఫోన్ ఫ్రీ, కారు ఫ్రీ, కారు పెట్రోల్ ఫ్రీ, పిఏ ఫ్రీ, డ్రైవర్ ఫ్రీ, వంటోడు ఫ్రీ. ఎందుకు? ఎవరి సొమ్ము ఇది? ఇది కాక ఎంపీలు యాడ్లని ఇస్తే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎవరికి పడితే ఆడికి ఇచ్చుకోవచ్చు. వీళ్ళందరూ కోటీశ్వరులు. వాళ్ళు చివరికి పార్లమెంట్లో టీ తాగుతుంటే మనం ఇక్కడ బయటకు మనం 3 రూపాయలు తాగితే వాళ్ళు రూపాయికి టీ ఇస్తారు. అవును. వాళ్ళు అంత అడుక్కుంటున్నారా? వాళ్ళ అది తగ్గించమని అడిగారు వీళ్ళు. అవును, అవును. ఏమండి మేమంతా కోటీశ్వరులం. ఇప్పుడు ఆయన ఏమన్నాడు, మన ప్రజల సొమ్ముతో సినిమాలు తీసేసుకుంటున్నారు వీళ్ళు, సినిమా వాళ్ళు 100 కోట్లు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు కన్సిడర్ చేసి వాళ్ళు తగ్గించాలి రెమ్యునరేషన్. నేను అడుగుతున్నా, ఇప్పుడు మా సొమ్ముతో మీరు అందరూ దీంట్లో తింటున్నారు, ప్రతి రూపాయి ఫ్రీగా తీసుకుంటున్నారు. ఈ ఫ్రీలు తీసేయండి, జీతం తీసుకోండి, జీతాన్ని వద్దంటున్నారు. అప్పుడు ఇంకా ఎక్కువ తీసుకుంటారు లంచాలు గించాలు ఇవన్నీ. అప్పుడు లంచాలు ఎట్టగా తీసుకుంటున్నారు? లంచాలు మానుతున్నారా ఏంటి వీళ్ళు? ఓకే, నేను లంచాల గురించి మాట్లాడతలా. లంచం ఇది కాదు, ఎందుకంటే లంచం అది వెనక నుంచి వస్తుంది కాబట్టి దాని గురించి మాట్లాడతలా. తీసుకునే వాళ్ళు తీసుకున్నారు, లేనివాళ్ళు లేరు. నేను అనేది ఏంటంటే ఈ ముందు నుంచి వచ్చేవి ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు త్యాగం చేయాలి కదా. నన్ను త్యాగం చేయమంటున్నావు నువ్వు. నేను బిజినెస్ చేసుకునేవాడిని, నేనేమి దీనికి రావట్లా. నాకు వచ్చే ప్రతి రూపాయి నేను సంపాదిస్తే టికెట్ కొంటే టికెట్ మీద వచ్చే రూపాయిలో 10 పైసలే ప్రొడ్యూసర్కి వస్తుంది. అంటే ప్రొడ్యూసర్ పిచ్చోడా? ఓ హీరోకి 100 కోట్లు 200 కోట్లు ఇస్తానికి అతను ఎన్ని 10 పైసలు వసూలు చేసుకుంటే అతను డబ్బు వస్తుంది? అంత కష్టమైన వ్యాపారం చేస్తూ ఇతనికి 100 కోట్లు ఇస్తున్నాడంటే అది ఎంత ఆలోచించిస్తాడు? అంత పిచ్చోడే ఇవ్వడు కదా. మరి అటువంటి వ్యాపారం చేస్తున్న వాళ్ళని ఇక్కడ నువ్వు ఏమీ చేయకుండా ఎలక్షన్లో గెలిచిపోయి మా సొమ్ముతో మిమ్మల్ని ఉద్ధరిస్తామని చెప్పి వచ్చి మొత్తం ఫ్రీగా తీసుకుంటూ దేశాన్ని దోసుకు తింటా ఉంటే మిమ్మల్ని గురించి మేము మాట్లాడాలా, మమ్మల్ని గురించి మీరు మాట్లాడాలా? ఓకే, ఎవరు మాట్లాడాలి? సినిమా వాళ్ళ గురించి రాజకీయ నాయకులు మాట్లాడాలి, రాజకీయ నాయకుల గురించి సినిమా వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా ప్రజలు. సినిమా వాడైనా కానీ ప్రజ. నేను రాజకీయ నాయకుడిని తిట్టే హక్కు నాకు ఉంది, కానీ నేను వ్యాపారం చేసుకునేవాడిని తిట్టే హక్కు, నేను తప్పు చేశానుకో, నేను ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొట్టాను, లేకపోతే దొంగ రవాణా చేశాను, లేకపోతే ఏదో ప్రాసిక్యూషన్ చేశాను, నా మీద కేసు పెట్టను. చట్ట వ్యతిరేక చర్య నేను చేస్తే మాట్లాడే హక్కు నీకుంది. నా జీతాన్ని గురించి మాట్లాడే హక్కు నీకే ఉంది. నీకేమన్నా ఉంటే గట్టిగా మాట్లాడాలంటే, అయ్యో అండి సినిమాల ఇండస్ట్రీలో కార్మికులకు తక్కువ ఇస్తున్నారండి అని చెప్పు. నిజం అయ్యి ఉంటే అది నిజం అబద్ధం మేము చెప్తాం. అంతే తప్ప వాడిని తీసుకున్నాడు వీడిని తీసుకున్నాడు నువ్వెవడు పోయా, నువ్వు తీసుకునే దాని గురించి మాట్లాడు. నేను ఐ వుడ్ హ్యావ్ బీన్ హ్యాపీ అండి. ఆయన ఏమండి మనంతా డబ్బు ఉన్నవాళ్ళం ఇంత తీసుకుంటున్నాం, ప్రజల సొమ్ము వేస్ట్ అయిపోతుంది, మనం ఇవన్నీ క్యాన్సిల్ చేద్దాం ఒక మాట అని ఉంటే అసలు ఆయన కాళ్ళకి దండం పెట్టేవాడిని. అంటే ఆయన విజయసాయి రెడ్డి అలా మాట్లాడినప్పుడు మీలాంటి వాళ్ళు అరాకొర మాట్లాడారు. ఇంకా ఒకసారి ఆ ఫంక్షన్లో చిరంజీవి గారు మాట్లాడేటప్పటికి వరుసగా మీద అడిపారు పొలిటికల్ అందరూ కూడా, పకోడీ గాళ్ళు అని ఇట్లా రకరకాలుగా కామెంట్ చేయడం. ఎందుకు పరిశ్రమ నుంచి ఎవరు స్పందించలేకపోయారు? మనకి సిగ్గులేదు. చివరికి చిరంజీవి గారు చెప్పారు, చిరంజీవి గారికి హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఇంతకాలానికి ఆయన ధైర్యం చేసి చెప్పాడు. అది ఆయన మాట్లాడు మామూలుగా ఎప్పుడు మాట్లాడలేదు, ఎప్పుడు మాట్లాడాడు. ఫస్ట్ టైం మాట్లాడాడు. ఆయన సపోర్ట్ ఎవరు నిలబడ్డారు, ఎవరు మాట్లాడారు అసలు? నేను ఆయనకి పర్సనల్గా చెప్పా, ఏమంటే మీకు ఎవరు రారు, ఆయన సీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పి ఎవరు రారు మీరు ఇంట్లో ఇన్వాల్వ్ అవుద్దని ఆయనకి చెప్పాను. ఆయన కోపం వచ్చింది. సీఎం దగ్గరికి వెళ్ళారు వీళ్ళందరినీ తీసుకుని. ఆ రోజే చెప్పా, మీరు ఇందులో ఏలు పెట్టొద్దు, ఇదేంటి తేనె తుట్టిది, మిమ్మల్ని కరుస్తే తప్ప ఎవరు రారు మీ దగ్గరికి అని చెప్పాను ఆయనకి. అడగండి మీరు, నేను చెప్పానో లేదో అడగండి. ఓకే 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 చెప్పాను. ఆయన చెప్పారు రారు, ఎందుకు వస్తారు వాళ్ళు? వాళ్ళ అవసరానికి చిరంజీవి గారిని వాడుకుంటారు, మామూలుగా కాదు అసలు వాళ్ళు వాడుకుంటారు. ఈయన అమాయకుడు పడిపోతూ ఉంటాడు. చెప్పానండి ఆయన చెప్పే, నా బాధ్యతగా నేను చెప్పాను. నాకు సంబంధం లేదు. మనకేం నన్ను ఇంట్లో మనిషిం కాదు, కట్టేసి వెళ్తానికి వీళ్ళేది అనలేం కదా. మనకు ఇప్పుడు మామూలుగా మనలో మనకి కొంచెం శత్రుత్వంగా ఉంటాం. ఒక పార్టీలో కొంతమంది ఉంటారు, ఇంకో పార్టీలో కొంతమంది ఉంటారు. టీడీపీలో కొంతమంది ఉండొచ్చు, వైసీపీలో కొంతమంది. ఇంకా వీళ్ళు మనం ఇప్పుడు పోసాన్ గారు లాంటి కానీ ఇటువంటి కాంట్రవర్సీ కానీ మాట్లాడడం, ఒకళ్ళు తిడతాం కానీ ఇంకోళ్ళు తిడతాం కానీ, సినిమా వాళ్ళకి గొడవ, ఆ రాజకీయాల వాళ్ళు సినిమాలు కొట్టుకోవడం, దెబ్బలాడుకోవడం, వాటి గురించి మీరేం చెప్తారు? అంటే నేను వాళ్ళు సినిమా వాళ్ళుగా నేను కన్సిడర్ చేయను, బయట తిట్టుకోవటం మొదలెడుతాను. ఎందుకంటే
ఇతను ఎక్కువ అతను తక్కువ అనేది లేదు, అందరూ అదే మాట్లాడుతున్నారు. ఆ భాష మన బాగలేదు, చండాలంగా ఉంది భాష. బూతుడు ఈ భాష చండాలంగా ఉంది, మాట్లాడే తీరు బాగోలేదు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవటం బాగలేదు, ఒక పద్ధతి బాగలేదు. ఈ సంస్కారహీనంగా ఉన్నవాళ్ళు ఏ పార్టీ వాళ్ళైనా పర్లేదు, ఏ పార్టీ వాళ్ళైనా చండాలంగా ఉంది. అది సినిమా వాళ్ళలో ఉండటం చాలా బాధపడాలి మనం. ఎందుకంటే మనం జనానికి ఒక ఎంటర్టైన్మెంట్ పంచడానికి వచ్చాం తప్ప మనం ఏం చేస్తాం లేదు. వీళ్ళు అవకాశం ఉంటే ఎంటర్టైన్మెంట్తో పాటు ఎన్లైటన్ కూడా చేస్తానికి వచ్చాం. ప్రజల్ని ఆలోచింపజేసేవాళ్ళం మనం, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేవాళ్ళం మనం. చాలా తక్కువ డబ్బులతో ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఎన్లైటన్ చేయగలుగుతున్నాం. అటువంటి మనం ఈ ద్వేషభావాన్ని ఎప్పుడైతే పెంచుతున్నామో, ఆ సినిమాల్లో కానీ బయట కానీ, అది చాలా తప్పు. అది అవసరం లేదు మనకి. ఇప్పుడు ప్యారడీలు తీయటం వేరు, లేదంటే ఓ సినిమాలో మనం ఇప్పుడు రామారావు గారి మీద వాళ్ళు తీశారు, ఎవరు మన కృష్ణ గారు వాళ్ళు తీశారు. యాష్ వాళ్ళు కనపడితే రామారావు పిలిచి ఏం బ్రదర్ బాగా చేశారు అన్నారు అట. సో అలా ఉండాలి మనం కూడా, అంత స్పోర్టివ్గా ఉండాలి. అది వదిలిపెట్టి వాళ్ళు బూతులు తిట్టి, వాళ్ళు తిట్టారు కదా అని మనం వాళ్ళని బూతులు తిట్టి ఎక్కడికి వెళ్తాం? సంస్కారం ఎక్కడికి పోతుంది? మన మనుషులమా ఇంకేమన్నా? అసలు అర్థం కావట్లేదు. సిగ్గుపడాల్సిన విషయం. అది ఎవరైనా కానీ, ఒక పర్టికులర్ పేరు కాదు, మనం చాలామంది ఉన్నారు, అనవసరం పేర్లు ఎత్తడం. మీరెందుకు రాజకీయాలకు దూరంగా ఉన్నారు? మనకు రాజకీయం వస్తున్నాం, ఇట్లా మాట్లాడితే ఎవడిస్తాడు మనకు రాజకీయంలో? ఎవరు పార్టీ సపోర్ట్ గాను అంటే ఒకటిగా ప్రాబ్లం ఏంటంటే నా ఇష్టాలు ఉంటాయి నాకు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, ఇప్పుడు చిరంజీవి గారి విషయం నాకు చెప్పాను, నేను ఇది రైట్ అని చెప్పాను, అది తప్పు అని చెప్పాను. నేను ఒక చోట ఉండి వాళ్ళని రైట్ తప్పు అంటే ఒప్పుకోరు, ప్రతిదానికి రైట్ అంటేనే ఒప్పుకుంటారు ఎవరైనా కానీ. ఈ సమాజం వాళ్ళు ఎట్టా ఉందంటే, నేను అన్నిటికీ కొడతాం, చిడతల్లాగా తయారైతే బాగుంటుంది. మంచి ఏంటి చెడు ఏంటి అని చెప్తే ఎవరికి నచ్చదు. సో పొలిటికల్ పార్టీ కూడా సేమ్ ప్రాబ్లం అవుతుంది. అంటే మీకు భవిష్యత్తులో ఎవరైనా ఆఫర్ చేస్తే మీరు రాజకీయాలకు చాలాసార్లు ఆల్రెడీ ఆఫర్ చేశారు నాకు, నేను ఎప్పుడు దాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు నాకు. ఎందుకనంటే ఇదే చెప్తున్నా కదా, ఇదే ప్రాబ్లం. రకరకాలు ఉన్నాయి నాకు. సమస్య అంటే ఆన్ రికార్డ్, నేను ఆన్ కెమెరా నేను కొన్ని చెప్పకూడదు. ఈ మధ్యన అప్పుడప్పుడు సడన్ గా మీరు కొంచెం అంటే ఆ సందర్భంగా మాట్లాడినా మీరు మాట్లాడేది బాగా వైరల్ మొత్తం రివర్స్ అవటం, కాంట్రవర్సీ అయిపోవడం, కాంట్రవర్సీలు ఇరుక్కుపోవడం. అట్లా రీసెంట్గా మొన్న జరిగిన ఛాంబర్ ఎలక్షన్స్ కూడా ఏంటి ఎంత దారుణంగా ఉంటుందని మీరు అలా చెప్పడము, అది చాలా మంది బాధపడ్డారు ఆ విషయాల్లో. అది ఎందుకు అట్లా మీరు ఎందుకు బాధపడుతుంది? దాంట్లో ఎందుకు బాధపడాలి? ఛాంబర్ మనం ఎందుకు పెట్టుకున్నాం? ఛాంబర్ ఎందుకు పెట్టుకున్నాం? సినిమా ఇండస్ట్రీలో ఉన్న అన్ని శాఖలకి మంచి చేయటానికి పెట్టుకున్నాం. మీరు కూడా ఛాంబర్ చేశారు కదా, దాన్ని ఎందుకు పెట్టుకున్నాం? దాన్ని వదిలిపెట్టి ఆ పబ్లిసిటీ ఏంటి, ఆ క్యాన్వాసింగ్ ఏంటి, ఆ డబ్బులు ఏంటి, ఆ ఖర్చు ఎంత పెట్టారు, ఆ వెనక పోస్టర్స్ ఎంత పెట్టారు, ఎవరి కోసం పెడుతున్నాం? ఏం చేస్తానికి అక్కడ ఏమైనా ఉందా? డబ్బులు ఉన్నాయా? దోసుకెళ్తానికి వచ్చాం మనం. ఎందుకు బాధపడకూడదా? కోప్పడకూడదా? దానికి కొంతమంది అది బాధిస్తుందని వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకి ఏముందో మరి. వాళ్ళు వేరే ఆలోచన ఉండకపోతే నేను చెప్తున్నానమ్మా, ఒకవేళ ఎవరన్నా అట్లా నన్ను గురించి అనుకుని ఉండుంటే, అన్నట్టు నా నోటీస్కి అయితే రాలేదు, ఒకవేళ నిజంగా అనుకుని ఉంటే వాళ్ళకి వేరే చింతన ఉండి ఉంటుంది, అక్కడ ఏదో డబ్బులు దొబ్బడానికి వెళ్ళి ఉంటారు, వాళ్ళ ఆలోచన ఉండి ఉంటుంది. అవకాశం లేదు కదా అసలు. ఉందేమో వాళ్ళకి, మనకేం తెలుసు? ఎందుకు బాధపడాలి? నేను ఏమన్నాను, డబ్బులు వేస్ట్ చేయటం ఎందుకు? మనం అంతా చూసిన వాళ్ళమే కదా, అంతంత డబ్బు ఎందుకు ఖర్చు పెట్టాలి? ఇంత డబ్బు ఖర్చు పెట్టే మనం 1000 రూపాయలు పెన్షన్ ఇస్తే పాపం ప్రొడ్యూసర్ లైన్లో వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది. ఎగ్జిబిటర్లు ఇబ్బందులు పడుతున్నారు, డిస్ట్రిబ్యూటర్లు ఇబ్బంది పడుతున్నారు. అందరికి 1000 రూపాయలు 2000 రూపాయలు ఇవ్వాలనే పరిస్థితి కూడా ఉంది మన దగ్గర. నువ్వు ఆ రోజున ఖర్చు పెట్టిన దగ్గర 25-30 లక్షలు, 1 కోటి రూపాయలు కూడా అయ్యిందేమో నాకు తెలియదు ఖర్చులు మొత్తం, అందరూ కలిపి. అంత డబ్బు అక్కడ డిపాజిట్ చేసి నువ్వు చాలా మందికి సేవ చేసి ఉండొచ్చు కదా. ఇప్పుడు నేను సేవ చేస్తానికి వస్తాననే కదా అక్కడికి వెళ్ళేది. ఇందాక నేను రాజకీయ నాయకులను తిట్టినట్టు ఛాంబర్లో సేవ చేయడానికి ఎందుకు వస్తున్నావు? నువ్వు ఇండస్ట్రీకి సేవ చేయటానికి, అంతే కదా. 24 క్రాఫ్ట్స్ బాడీ కదా అది. ఇండస్ట్రీకి సేవ చేస్తానికి నువ్వు వచ్చినప్పుడు ఎందుకు డబ్బు ఖర్చు పెడుతున్నావు? ఏంటి నీ ఉద్దేశం ఏంటి? ఇండస్ట్రీ మంచి, ఇప్పుడు డబ్బు ఖర్చు పెట్టి నువ్వు నాయకుడు అవుదాం అనుకున్నా అయిపోయింది కదా. నువ్వు నీ ఇంటెన్షనే రాంగ్గా ఉంది అక్కడ. ఇంకా నువ్వు బాధపడతావు ఎందుకు? నేను అన్న మాటకి బాధ ఎందుకు పడాలి? పడితే నీ తప్పు, నా తప్పు కాదు. నేను రాజకీయ నాయకుడిని తిట్టే నాకు హక్కు ఉన్నప్పుడు నువ్వు ఎలక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా తప్పే కదా. మన సినిమా వాళ్ళని మాత్రం తిట్టకూడదు, వాళ్ళని మాత్రం తిట్టాలి.
మీ దాసరి గారి దగ్గర మీరు, సి కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూడా ఆయన అడుగుజాడల్లో సమస్యలు వచ్చినా ఏమొచ్చినా పరిష్కరిస్తూ చేస్తూ వచ్చారు. ఇండస్ట్రీకి సంబంధించి ఏ ప్రాబ్లం వచ్చినా. అలాంటిది సి కళ్యాణ్ గారు మొన్న ఓడిపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి మీ దృష్టిలో? ఓడిపోలేదు, ఆయన గెలిచాడు కదా, ఆయన గెలిచాడు. ఇప్పుడు అది ఎలక్షన్ అన్నాక మామూలే. ఇప్పుడు ప్రొడ్యూసర్ సెక్టర్లో ఆయన గెలిచాడు, అందరూ గెలిచారు. ప్రొడ్యూసర్ సైడ్ నుంచి ఈయన గెలిచాడు, ఆయన గెలిచాడు. వాళ్ళకి ఆయనకి మెజారిటీ ఉంది, ఆయన వచ్చాడు, అంతే సింపుల్. దాంట్లో ఓడిపోవటానికి కారణం ఉంది, వేరే కారణాలు ఏమి ఉండవు. ఇప్పుడు అందరూ ఇప్పుడు గ్రూపులు అయిపోయినాయి కదా, గ్రూపుల మీద అట్లా వస్తూ ఉంటుంది. ఒకళ్ళు ఓటమి ఒకళ్ళు గెలుపు కామనే కదా. అయితే కళ్యాణ్ గారు మీతో బాగా అవినాభావ సంబంధం కదా, ఆయన ఓడిపోవడానికి రీజన్ ఏంటి అన్నారు? రీజన్ ఏం లేదమ్మా, రాజకీయం ఇదంతా. రాజకీయం ఏముంటుంది, రాజకీయమే. ఎవరి రాజకీయం వాళ్ళకు ఉంటుంది. దాని గురించి ఏం మాట్లాడతాం మనం? మనకి నిజంగా నాకు పట్టించుకోవటం కూడా లేదు, 5 ఏళ్ళ నుంచి పట్టించుకోవట్లేదు. ఎందుకు అట్లా దూరంగా ఉంటాయి? ఎందుకు, ఏముంది దాంట్లో? నేను ప్రొడ్యూసర్ ఛాంబర్ ప్రెసిడెంట్గా చేశాను. అవును, నేను చేసినప్పుడు దగ్గర 5-6 జీవోలు తీసుకొచ్చాం. అప్పుడు వెళ్ళి గవర్నమెంట్ చుట్టూ తిరిగి సబ్సిడీలు రావాలి. ఆ రోజుకి ఈ రోజుకి రాలా, ఇంకొక 3-4 కోట్ల అంత సబ్సిడీలు రావాలి మనకి. దానికి కూడా అప్పుడు ప్రయత్నం చేస్తా ఉన్నా. ఆల్మోస్ట్ అయిపోతున్న టైము. 2 months 3 months ఎక్స్టెన్షన్ జనరల్ బాడీ మీటింగ్ పెట్టి తిరుపతిలో జనరల్ బాడీలో యాక్సెప్ట్ అయిపోయింది 3 months ఎక్స్టెన్షన్కి. ఆ ప్రెసిడెంట్కి ఇంకో 3 నెలలు బాడీ అంతా ఉండేటట్టు, తర్వాత ఎలక్షన్ పెట్టేటట్టు. అక్కడి నుంచి తిరిగి వచ్చాం. తిరుపతి నుంచి తిరిగి వచ్చినాక కొంతమంది పెద్ద మనుషులు అంతా కలిసి రాత్రి హడావిడి చేసి 1 week or 10 days నోటీస్ ఇవ్వాల్సిందాన్ని కూడా బైపాస్ చేసి జనరల్ బాడీ మళ్ళీ పెట్టి ఎలక్షన్ పెట్టి తీరాల్సిందే, బరదాస్ దిగిపోవాల్సిందే అని చేశారు. సరే, నన్ను దింపేశారు. నన్ను దింపితే నాకు ఊడిందేం లేదు, నాకు పోయిందేమన్నా ఉందా? పోనీ సబ్సిడీ తెచ్చారు, ఈ రోజుకి రాలా. ఓకే, పాపం చాలా మంది అలా బలైపోయారు. 40 మందికి రావాలి 3 కోట్లు. ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు వెళ్ళి కోర్టుకి వెళ్ళి ఆయనకు ఆర్డర్ వచ్చింది. 52% ఆంధ్ర గవర్నమెంట్, 48% తెలంగాణ గవర్నమెంట్ ఇవ్వాలని. ఆ జీవో చూసినాక నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చి, ఈ రోజు వరకు ఎవరు ఇవ్వాలా, ఇంకా ఎవరు మాట్లాడతలా. నేను 3 సార్లు చెప్పా దీని గురించి. ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అడితే 2 కోట్లు 2.5 కోట్లు అవుతుంది అంతే. ఓకే, ఈ 2 కోట్లు అనేది పెద్ద విషయం కాదు. వీళ్ళు ఇన్ని కొట్టుకునే బదులు మొన్న ఎలక్షన్లో ఖర్చు పెట్టిన డబ్బులు వీళ్ళకి ఇవ్వచ్చు. లేదనుకుంటే ఆ సీఎం దగ్గరికి ఈ సీఎం దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇప్పించవచ్చు. 2 కోట్లు వాళ్ళకి పెద్ద అమౌంట్ కాదు వాళ్ళ గవర్నమెంట్కి. ఇటువంటివి చేయాలి కదా. ఏమీ చేయకుండా ఎదవ రాజకీయం చేసి వాడు ఉండకూడదు, వీడు ఉండకూడదు, వీడిని నాశనం చేద్దాం, వాడిని నాశనం చేద్దాం అనుకునే వాళ్ళు ఉన్న సమాజంలో మనం ఎందుకు దూరాలు ఏలెందుకు పెట్టాలి? నాకు అవసరం లేదుగా. ఇప్పుడు నేను చెడు చేస్తా అంటే నన్ను పంపించేవి, నేను మంచి చేస్తా అంటే మంచి చేస్తున్నాను వద్దనుకుంటే. ఆ రోజు ఆన్లైన్ చేయించాను నేను జియో, ఇది ఆన్లైన్ సేల్స్ ఉండాలని చెప్పి. ఆ రోజు ఆపారు. సబ్సిడీ కాదు, మన టికెటింగ్, ఆన్లైన్ టికెటింగ్. ఆ రోజు అప్పుడు నేను జియో తెచ్చేసాను ఆ రోజు. ఆ జియోలో అది మాత్రం పార్టిసిపేట్ చేయకుండా, అది ఇది చేయకుండా ఆపారు దాన్ని. ఇవాళ దాని గురించి మాట్లాడుతున్నారు. ఏంటి ఇదంతా? ఇటువంటి వాళ్ళ గురించి మనం ఎక్కువసేపు మాట్లాడుకోవటం, ఎక్కువ చేయటం అవసరం. అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఒక ప్యాషన్గా అనుకోవచ్చు, లేదని అనుకోవచ్చు. మెయిన్ ఏంటంటే అన్ని ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలు అయిపోయినాయి బాగా ఎక్కువ. ఆ మోజులో కొంతమంది యంగ్ హీరోలు కూడా చాలామంది ఇది పాన్ ఇండియా సినిమా చేయాలని చెప్పేసి దర్శకులతో ఆ టైప్ కథలు మనం రెడీ చేయించుకోవడం, తర్వాత ప్రొడ్యూసర్ ప్రెషర్ వాళ్ళు చేయడం, చివరికి రిలీజ్ టైంకి వచ్చేటప్పటికి అది పాన్ ఇండియా సినిమాగా కాకుండా ఓన్లీ సౌత్ ఇండియా సినిమాలో రెండు తెలుగు తమిళ ఇట్లా చేయడం ఆగిపోవడం, రియల్గా అనుకున్నది మళ్ళీ ఇలా మారటం, ఇట్లా ఎక్కువ సంఘటనలు జరుగుతాయి. మనం చూస్తూనే ఉన్నాం దాని గురించి. అంటే అసలు పాన్ ఇండియా అని అనుకున్నవాడు ఒక డాష్ వాడు. పాన్ ఇండియా సినిమా తీస్తున్నానని చెప్తే వాడు డాష్ నా ఉద్దేశంలో. ఎందుకంటే నేను పుట్టక ముందు నుంచి సినిమాలన్నీ అన్ని భాషలు తీశారు. నా చిన్నప్పుడు భానుమతి గారు 3 భాషలో డైరెక్ట్ చేశారు ఒకేసారి. చండీరాణి అనుకుంటా, హిందీ, తెలుగు, తమిళ్ డైరెక్ట్ చేసి మొత్తం నీకు ఉండాలి, నా దగ్గర ఇస్తాను నేను. భారతదేశం అంతా, అఖండ భారతదేశంలో రిలీజ్ అవుతున్నాం చిత్రం అని చెప్పి ఆ రోజు 52, 54 ఎప్పుడో ప్రాంతంలో. అంటే అది పాన్ ఇండియా అనే అర్థం.
మాయబజార్ మాయాబజార్ పాన్ ఇండియానేగా. పాతాళ పేరు హిందీలో ఆయన ఎన్టీ రామారావు. చేశారు. అవును అవును అవును. ఎన్ని సినిమాలు, తమిళ్లో సినిమాలు ఎన్ని ఉన్నాయి, తెలుగులో సినిమాలు ఎన్ని ఉన్నాయి, రోజా ఏంటి, బొంబాయి ఏంటి, ప్రేమికుడు ఏంటి, జెంటిల్మెన్. ఇవన్నీ సినిమాలు వచ్చేసినాయి కదా, సూపర్ టూపర్గా చేసినాయి. అయితే అప్పుడు లేని పాన్ ఇండియా ఇవాళ కొత్తగా ఎందుకు వచ్చింది? ఊరికే మాట మారింది కాబట్టి మారుస్తున్నాం మనం అంతే. ఒకటి. రెండో పాయింట్, ఇప్పుడు నేను చెప్పిన సినిమాలన్నీ ప్లస్ ఇప్పుడు ఆడిన సినిమాలు, పాన్ ఇండియా అనేది ఎప్పుడు వచ్చింది? బాహుబలి తర్వాత కేజీఎఫ్, RRR కదా. ఈ 3 సినిమాలు అంతకు ముందు సినిమాలు. కానీ ఇది ఏదైనా పాన్ ఇండియా కోసం తీసిన సినిమాలు ఎట్లాగో నాకు చెప్పండి. వాళ్ళు తెలుగు కథలే తీశారు. వాళ్ళు ఈ 3 సినిమాలు తెలుగు కథలే తీశారు. 1000 కోట్లు వచ్చినాయి. దంగల్ అని ఒక సినిమా వచ్చింది, వాళ్ళు వాళ్ళ ఊరు కథే తీశారు. ఊరు కథ, విలేజ్లో కథ తీశారు. అది వీటితో పాటు చేసింది. అది కానీ ఈ 3 సినిమాలు కానీ, కాంతారా వాళ్ళ ఊరు కథ తీశారు, అది 300 కోట్లు చేశారు. ఏమంటే కేజీఎఫ్ వాళ్ళ ఊరు కథ తీశారు, అది 2 కేజీఎఫ్లు ఇరగబడేసినాయి. బాహుబలి నా చిన్నప్పుడు విట్లాచారి గారి సినిమా అనేది, అది 1000 కోట్లు చేసింది. 2 సినిమాలు 2,000 కోట్లు చేసింది, 2 సినిమాలు చేసినాయి. సో వాళ్ళు ఎవరు చేయలే. ఇప్పుడు వచ్చిన మీరు సోకాల్ తర్వాత పాన్ ఇండియాకి అనుకుందాం కొంచెంసేపు. మొన్న పిల్లడు నిఖిల్ సినిమా ఒకటి వచ్చింది, స్పైగా, దానికి ముందు కార్తికేయ 2 అతను తెలుగు సినిమా తీసుకున్నాడు, అది హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తే అది హిందీలో కూడా హిట్ అయింది, పెద్ద హిట్ అయింది. నేను చెప్పొచ్చేది ఏంటంటే, నీ భాషని నమ్ముకుని నీ కథ నువ్వు సినిమా తీయి. మన సినిమా అనేది అందరికీ నచ్చేదే. మనం రీమేక్లు ఎందుకు చేస్తున్నాం? చాలా సినిమాలు మనకు అన్ని భాషలో రీమేక్ అయిన సినిమాలు ఉన్నాయి, మన తెలుగు సినిమాలు. అంటే పాన్ ఇండియాలేగా. కథ కావాలి, కథ పాన్ ఇండియా ఉండాలి, కథలో ఆర్టిస్టులు కాదు. ఇక్కడ ఏంటంటే హంగులతో పాన్ ఇండియా అంటున్నారు. నువ్వు కథ సినిమా తీస్తే ఆ కథ ఆటోమేటిక్గా పాన్ ఇండియా అవుతుంది. ఇప్పుడు పుష్ప 2 కూడా వస్తుంది. పుష్ప ఉంది, మన ఇందాక చెప్పిన దాంట్లో పుష్ప ఉంది. 2 లేదు, పుష్ప ఇక్కడ కథేగా తీసుకున్నాడు ఆయన. దాంట్లో ఏముంది? ఎర్రచందనం, నీ సూపే బంగారం అంటే మరి వాళ్ళు కూడా చూస్తారు. ఊ అంటావు హిందీ సాంగ్, అది తమిళ సాంగ్, అన్ని భాషల్లో హిట్ అవ్వాలా. సో మనం అన్నీ ఏదో రాంగ్ నోషన్లో బతికేస్తూ ఉంటాం. మనం ఎవడో పాన్ ఇండియా అని పెట్టాడు. ఇప్పుడు అతను రాజమౌళి ఒక మంచి మార్కెటింగ్ ఆయన రకరకాల పేర్లు పెడతాడు. ఆయన పెట్టిన పేర్ల పులిని చూసి నక్క వాదెట్టుకున్నట్టు మనం వెళ్ళిపోయి మనం చేసుకుని, ఏమండి ఏ సినిమా చెప్పండి హిందీలో ఎక్సెప్ట్ సాహో, ఏ సినిమా హిందీలో పే చేసింది చెప్పండి? మనం పాన్ ఇండియా అని చెప్తున్న సినిమాల్లో మన దగ్గర పాన్ ఇండియా అనకుండా ఉన్న సినిమాలన్నీ హిట్ అయినాయి. ఇప్పుడు కాంతారా రిలీజ్ చేసిన 2 వారాలు గ్యాప్ ఇచ్చి అన్ని భాషలో రిలీజ్ చేస్తే మళ్ళీ సూపర్ హిట్ అవ్వాలా? అంటే దాని అర్థం ఏంటంటే, నువ్వు నీ రీజనల్ సినిమా నువ్వు తీసుకునేటప్పుడు బాగా తీసుకో. కొంచెం ఏం బయట ఎంత వస్తుందేమో అనుకో, 2 కోట్లు ఎక్కువైతే అవుతుంది. అప్పుడు ఆటోమేటిక్గా రిలీజ్ అయ్యి నీకు కంటెంట్ బాగుంటే అవుతుంది. ఆయన చార్లీ అని తీశాడు, చిన్న సినిమా, కుక్క మీద సినిమా, అది కూడా పాన్ ఇండియా వచ్చిందిగా. ఎందుకు రావు సినిమాలు? ఇందాక చెప్పిన కార్తికేయ 2, అతనికి మా 12-13 కోట్లు ఇక్కడ తీసుకున్నారు, అది 100 కోట్లు చేసిందిగా. మరి ఇంకేంటి పాన్ ఇండియా? తొక్కలో పాన్ ఇండియా అని ఎందుకు? మనం మోసం చేసుకుని దాన్ని ఖర్చు పెట్టుకుని రూపాయి తీసుకునే వాడికి ₹2 ₹10 మనం రెమ్యునరేషన్ ఇచ్చి, పాన్ ఇండియా కాబట్టి ₹10 రెమ్యునరేషన్. ఏమన్నా ఎక్స్ట్రా తీస్తున్నావా? నేను ఇందాక చెప్పిన చండీరాయణ 3 భాషల్లో తీశారు. పూర్వకాలం సినిమాలు మైండ్ ఇట్, అన్ని భాషల్లో తీసేవారు. వీలైతే 3 భాషలకి 3-3 నటులను కూడా మార్చేవారు, సైమల్టేనియస్ షూటింగ్ చేస్తారు. తెలుగుకి వీళ్ళు, హిందీకి వాళ్ళు, తమిళకి వీళ్ళు అని చెప్పి హీరో హీరోయిన్లు కాకుండా మిగిలిన వాళ్ళందరినీ మార్చారు. సపోర్టింగ్ కొన్ని చాలా తక్కువ. అది పారాడబ్బింగ్ లాగా చేస్తున్నారు. అది కాదు, సినిమా షూటింగ్ అప్పుడే నా షార్ట్ తీసి మళ్ళీ మీ షార్ట్ తీస్తారు. అట్లా తీసినవి ఉన్నాయి సార్, తీసేవారు సినిమాని. అది పాన్ ఇండియా అంటే ఒక రకంగా. ఇదేం పాన్ ఇండియా అండి? ఇది మోసం, ఒకరినొకరు మోసం చేసుకోవడం, మనం మోసం చేసుకోవటం. ఎవరిని మోసం చేయట్లే, మనం మోసపోతున్నాం. మనం మోసం చేసుకుని మనం మోసపోతున్నాం. ఇప్పుడు ఎప్పుడు మనం కొన్ని టైంలో కొన్ని హిట్స్ రకరకాలుగా చూస్తూ ఉంటాం మనం. కానీ ఈ సంవత్సరం పర్టికులర్ వచ్చేసరికి బలగం చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అవ్వటం,
సామాజ వర్గమన, ఇప్పుడు బేబీ సినిమాలు, ఇలా మీరు కూడా చిన్న సినిమాలుగా చేసిన సినిమాలు పెద్ద సక్సెస్ కొట్టారు చాలా సినిమాలు. సో ఇప్పుడు ఈ సంవత్సరంలో ఈ 3 సినిమాల గురించి మీ అనాలిసిస్? ఏం లేదు. ఇప్పుడు సామాజిక వర్గమన చక్కగా ఫ్యామిలీ సరదాగా ఉంటుంది. మొత్తం ఫ్యామిలీ కూర్చొని చూడొచ్చు. ఫుల్ ఎంజాయ్మెంట్ సినిమా సాగింది. బలగం బలగం లాంటి సినిమా అసలు ఆలోచించే ఆలోచనే లేదు. అతను ఇప్పుడే కాదు, 5-6 ఏళ్ల కింద 7 ఏళ్ల కింద వేణు కాదు దిల్ రాజు ఆ సినిమా తీశాడు. దిల్ రాజు శతమానం భవతే తీశాడు. నేషనల్ అవార్డు కొట్టాడు ఆ సినిమా. ఆ రోజునే వచ్చింది కదా సినిమా. ఫ్యామిలీ, అది అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ. ఆ రోజున అది చేయలేదు కాబట్టి వాళ్ళు చేసి ఉంటే అది నా ఉద్దేశంలో అది కూడా పాన్ ఇండియా సినిమా అయ్యి ఉండేది. చేయలేదు వాడు. సో ఫ్యామిలీ సబ్జెక్ట్. ఇప్పుడు ఇది వచ్చేటప్పటికి ఫ్యామిలీ, అది ఆ రోజున సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇది మళ్ళీ ఫ్యామిలీ సబ్జెక్ట్ వచ్చింది. ఇది కొత్త ఆర్టిస్టులను పెట్టి మొత్తం తెలంగాణలో ఉన్న ఆ చావు మీద వచ్చే ఇది ప్రతి ఇంట్లో జరుగుతుంది. తెలంగాణలోనే కదా, ఆంధ్రాలో కూడా అదే జరుగుతుంది. ప్లస్ మీకు అక్కడ చక్కగా కాకి సెంటిమెంట్ పెట్టి అంటే నీళ్ళు మనం అందరం కలిసి ఉంటేనే మనం నమ్మకం కాకి ముట్టుకుంటాం. ఎందుకంటే మన వాళ్ళ ఆత్మ శాంతించాలంటే వాళ్ళ కోరిక నెరవేరాలి. చచ్చిపోయే ముందు కోరిక నెరవేరాలి. ఆ కోరిక ఏంటంటే అందరూ కలిసి ఉండాలి. చాలా అద్భుతమైన కాన్సెప్ట్. సో ఇప్పుడు మనం అందరం కొట్టుకుసేస్తున్నాం, రోజు తెల్లారులేస్తే కొట్టుకోవటమే కదా. కలిసి ఉండాలని చెప్తే సంభవ్ ఎక్కడో కనెక్ట్ అయ్యారు పబ్లిక్. ఎందుకంటే మన ఇళ్లలో ఎవరన్నా చచ్చిపోగానే మన ఆస్తుల కోసం కొట్టుకోవటం ఇవన్నీ మామూలు రొటీన్ కథలే. అది చూసేసరికి ఒకటికాడికి ఒక చిన్న షాక్ వచ్చింది. లేకపోతే ఆంధ్రాలో ఆడతాం ఏంటి, తెలంగాణ సినిమా కదా, ఆంధ్రాలో ఎందుకు ఆడింది, ఆంధ్రాలో సూపర్ హిట్ కదా అది. సో అట్లా అది వచ్చింది. ఈ తర్వాత బేబీకి వచ్చేటప్పటికి ఇవాళ సమాజంలో జరుగుతుంది, ఈ అమ్మాయిలు ఏమి రెక్లెస్గా ఉంటున్నారు అనేదాన్ని వాళ్ళు కళ్ళకు కట్టినట్టు చూపించినట్టు అనిపించింది. వాళ్ళకి అనిపించింది. అది రైటా తప్ప అని డిస్కషన్కి వెళ్తే అది వేరే సంగతి. వాళ్ళకి అనిపించింది, వాళ్ళు చూసేసారు, విపరీతంగా ఎగబడి చూసేసారు. ఫ్యామిలీతో వెళ్ళి చూసే సినిమా అనిపిస్తుంది అసలు. అదే మామూలు చూస్తున్నాక ఇంక మనం ఎవరిలో అండి కామెంట్ చేయటానికి. ఇప్పుడు నాకు నచ్చిన చూసేస్తున్నా కానీ అది కరెక్టా తప్పు అంటే 100 కోట్లు అయిపోయింది. మన ఇప్పుడు నువ్వు తప్పు అయితే ఏంటయ్యా అంటాడు. మనం తప్పు అన్నాం అనుకో, అయితే ఏంటి జనం చూస్తున్నారు కదా. రామారావు గారు ఏమన్నాడు, జనం మెచ్చిన సినిమా అన్నాడు. మనం ఇప్పుడు నేను అద్భుతమైన సినిమా తీసా చూడలా, ఇంకేముంది. గుడ్ సినిమా ఉండటం కాదు, గుడ్ సినిమా కాదు, జనం చూసే సినిమా. అప్పట్లో పైరసీ వస్తుంది, సినిమా ఇండస్ట్రీ అయిపోయింది, లేదంటే వీడియోలు ఇలా కాపీ పడుతున్నాయి, ఇట్లా ఇప్పుడేమో ఓటీటీ వచ్చేస్తుంది, సినిమా క్లోజు, ఇలా అనుకునే టైంలో ఇలా సినిమాలు సక్సెస్ అవడం అనేది, ఇంకెందొచ్చిన సినిమా అనేది ఎప్పుడు బతికే ఉంటుందంటారా? 100% బతికే ఉంటుంది. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ కార్తికేయ 2 చెప్తాను. కార్తికేయ 2 నేను ఇట్లా టీవీలో చూసి నేను ప్రొడ్యూసర్కి ఫోన్ చేశాను, నాకు ఎట్టగిన సినిమా చూపించాను. థియేటర్ల కోసం ట్రై చేశాను. ఇప్పుడు ఈ బలగం ఇవన్నీ వచ్చినాక ఏంటంటే సినిమా ఓటీటీలో రిలీజ్ అయినాక కూడా థియేటర్లో రన్ అవుతుంది. అప్పుడు అది రన్ అవ్వాల, రిలీజ్ అయిన రోజే చూశాను. నెక్స్ట్ తీసేశారంట. అది ట్రై చేస్తూ ప్రొడ్యూసర్ ఫోన్ చేసి, బాబు నాకు సినిమా థియేటర్లో చూడాలని ఉంది. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్. అది ఎప్పుడు పోదు. పోతే ఓ 10% 20% తేడా రావచ్చు. ఇప్పుడు ఆ 10% 20% కూడా నా లెక్కలో తేడా రానే రాదు. వీళ్ళు ఎవరో సినిమా చూసే బ్యాచ్ కాదు. మనం టీవీల్లోనే ఫేస్బుక్లో తిట్టేవాళ్ళు, ఇంటర్నెట్లో దాంట్లో పెడతాంటారు, అది ఇన్స్టాగ్రామ్ దేంట్లో పెట్టేవాళ్ళు, వీళ్ళు ఎవరో సినిమా చూసేవాళ్ళు కాదు. ప్లస్ హేట్రెడ్ గ్యాంగ్ వీళ్ళంతా. నాకు ఓ పలానా హీరో మీద దొబ్బుదేలు ఉంటే నేను పెట్టేస్తా, చెత్త సినిమా, చండాలపు సినిమా, ఇట్లా రాడ్ వేసాడు, తొక్కేసాడు, నా కొడుకులకి వీడు సొమ్మ, వీడు ఎవడండి రాడు దింపాడో తోలు దింపాడో. ఇప్పుడు జనం లేకపోతే రిజెక్ట్ చేస్తున్నారు, నెక్స్ట్ డే రిజెక్ట్ చేస్తున్నారు సినిమా. ఆ రాడ్ దింపాడో బోర్డు దింపాడో నువ్వు ఎందుకు చెప్పాలా? ఒకళ్ళొక హీరోలు ఒకళ్ళు పడకుండా ఒకటి ఇష్టం, హీరోలు బంగారం లాగా ఉంటారు. హీరోలు బాగానే ఉంటారు అంటే నేను ఫ్యాన్స్ అభిమానులు ఒక హీరో అంటే ఒక అభిమాని పడకుండా కొంచెం అట్లా చేయడం వల్ల ఈ మధ్యన వచ్చిన సోషల్ మీడియాలో అసలు సినిమా రిలీజ్ మార్నింగ్ షోకే ఇది వరకు మనకి రివ్యూలు రాసినప్పుడు రివ్యూలు మనం తిట్టేవాళ్ళు, కొంతమంది ఇండస్ట్రీ తరపు నుంచి నేను మాట్లాడేది, ఏంటి ఇట్లా రాసేస్తారు సినిమా అవ్వకుండా 2 రోజుల తర్వాత 3 రాయాలని ఇట్లా అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అసలు ఎవరి కాల్ రివ్యూ చెప్పేస్తున్నారు చూసిన తర్వాత, అరచేతుల్లో చెప్పాడు, సోషల్ మీడియా బాగా పెరిగిపోవడం, ఆ సినిమా అంత ట్రోలింగ్ చేసేయడం. ఎవరు పట్టించుకోరు నా ఉద్దేశం. ట్రోల్ చేసినా ఏం చేసినా సినిమా బాగుంటే ఎవడేం చేయడు, ఎవడేం చేస్తాడు.
ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక బేబీ సంగతి మీరు ఎత్తారు. బేబీ మీ గురించి బూత్ సినిమా అన్నోళ్ళు ఉన్నారు, అవును. పనికిరాని సినిమా అన్నోళ్ళు ఉన్నారు. మరి దాన్ని ఆగిందా అది? ఆగుతుందా? ఆగదు. ఏ సినిమా ఆగదు. కానీ బాహుబలి ఏముంది, ఏమో విట్లచారి సినిమా అన్నారు, మరి ఇది ఆగిందా? 2.5, 3 కూడా ఇచ్చినవి ఉన్నాయి దానికి. అవును, అవును, అవును. త్రిబుల్ ఆర్ ఏముంది సినిమా అన్నారు, మరి ఆగిందా? 1000 కోట్లు చేసింది. ఇవన్నీ మనం అనవసరంగా భ్రమపడతాం అనమాట. మనకి ఇష్టం లేకపోతే దాన్ని 100 అంటాం. నాకు నచ్చి ఉండకపోవచ్చు త్రిబుల్ ఆర్, తప్పులేదు. నా ఇష్టం, నేను టికెట్ పెట్టుకున్నాను, నాకు నచ్చకపోవచ్చు. బట్ దాని గురించి రాడు, తొక్క, తోటకూర నువ్వు టెక్నికల్గా చెప్పు, నాకు ఈ సినిమా ఇలా ఎందుకు బాగాలేదని నువ్వు చెప్పు, తప్పులేదు. అది నీ ఇష్టం, నీ అభిప్రాయం, డబ్బులు పెట్టుకున్నావు కాబట్టి. అది కూడా అవసరం ఏంటి? నీకేం పని లేదా? శుభ్రంగా అమ్మ నాన్న చదివించారు, ఉద్యోగం చేసుకుంటున్నావు, చదువుకుంటున్నావు, ఉండగా దీంట్లో పెట్టి ఇది రాడురా, ఇది బోర్డురా, నీకెందుకు ఇది అవసరమే ఉంది? ఇఫ్ ఇట్ ఈస్ ఎ ప్రొఫెషన్, నేను క్రిటిక్ని, నాకు ఇదే పని అన్న తప్పులేదు. క్రిటికల్గా చెప్పండి, తప్పులేదు. ఇప్పుడు సినిమాటోగ్రఫీ అమెండ్మెంట్ దాని గురించి ఎక్కువ 1954 యాక్ట్ కొంతమంది యాక్సెప్ట్ చేస్తారు, కొంతమంది ఇట్లా అన్నారు. మన దిల్ రాజు గారు కూడా అది మంచిదే, మంచిదని మోదీ గారు కూడా అభినందించి చెప్పడం. అది మంచిదంటే ఏముంది దాంట్లో? వాళ్ళు శిక్షా స్మృతి పెంచాం అన్నారు. మనకి ఆల్రెడీ 3 ఏళ్ళు మనకి ఎక్కువ కోర్టు కూడా పెట్టించాం. అప్పట్లో శ్యాంప్రసాద్ రెడ్డి గారు వీళ్ళంతా కష్టపడి పాపం కోర్టు కూడా పెట్టారు దానికి. ఇండియాలో ఎక్కడా లేదు, ఇక్కడ ఇప్పుడు కోర్టు పని చేయట్లేదు అనుకోండి. సో ఇట్లాంటివి చేసాము, పెట్టారు. దానివల్ల ఎంత లాభం ఉంటుందనేది కావాలి. చట్టాలు చేయటం ముఖ్యం కాదు. ఇప్పుడు ఇక్కడ జరిగినప్పుడు నిర్భయ చట్టం తెచ్చారు. నిర్భయ చట్టం తెచ్చి నిర్భయ కేసే 7 ఏళ్ళు పట్టింది. ఏముంటుంది, ఏం వస్తున్న కేసు, మనం చట్టం మార్చినందువల్ల మనకి ఎంతవరకు మార్పు వస్తుంది అనేది ఆలోచించాలి. ప్రతి చట్టం మంచిదే, ప్రతిదీ ఎవరు చేసినా ఎవరు చెడు ఉద్దేశంతో చేస్తారని నేను అనుకున్నాను. బట్ దాన్ని ఆచరణలోకి ఎలా తీసుకురాగలం, ఆచరణ యోగ్యమా, ఆమోదక యోగ్యమా అనేది చూసుకోవాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, సినిమాల గురించి ఎప్పుడన్నా చట్టాలు తీసుకుంటే సినిమా వాళ్ళని కూడా కన్సిడర్ చేయాలి. ఎవరో ఒకరిని, ఆర్గనైజేషన్స్ ఉన్నాయి కదా, ఎవరి ఇష్టం వచ్చినట్టు అటు తీసేసి చేసేస్తుంటే. అందువల్ల కాపీరైట్ యాక్ట్ చేశారు. కాపీరైట్ యాక్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను సినిమా తీస్తున్నా, నేను ఒక కథ తీసుకున్నా, కథలో ఒక సిచ్యువేషన్ తీసుకుని దానికి ఒక పాట రాయిస్తాను. అంటే సిచ్యువేషన్ నేను ఇస్తున్నా, పాట నేను ఇస్తున్నా, మ్యూజిక్ డైరెక్టర్ డబ్బులు ఇస్తున్నా, రైటర్కి డబ్బులు ఇస్తున్నా, ఆర్కెస్ట్రాకి డబ్బులు ఇస్తున్నా. కానీ హక్కు నాది కాదు. పాట మీద హక్కు నాది. పాట మీద హక్కు ఎవరిదో రైట్స్ కొనుక్కున్న వాళ్ళదంట. దానికి ఇప్పుడు నేను నా ఫిల్మ్ నగర్ క్లబ్లోనో లేకపోతే మన ఆఫీస్లో పండగ ఏదైనా ఫెస్టివల్ చేసి నా సినిమా 100 days ఫంక్షన్ చేసి నేను పాట పెట్టుకుంటే నేను వాళ్ళకి వచ్చి డబ్బులు ఇవ్వాలి. ఇది ఎక్కడ కూడా నేను ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి నేను సినిమా తీస్తే నేను సిచ్యువేషన్ ఇవ్వకపోతే ఆయన పాట రాసింది నేను కొనుక్కుంటే అనుకోవచ్చు. డబ్బులు ఇచ్చేది అక్కడ వెస్టర్న్ కంట్రీస్లో ఉండేది. వెస్టర్న్ కంట్రీస్లో ఏంటంటే ప్రైవేట్ ఆల్బమ్స్ అన్ని, వాళ్ళకి సినిమాలో మ్యూజిక్ లేదు. మనకి సినిమాలో పార్ట్ మ్యూజిక్. ఇప్పుడు మనకి ఎంత దరిద్రం అంటే, మనం సినిమా తీస్తే ఆడియో కంపెనీకి ఇచ్చేస్తే ట్రైలర్ వేసుకుంటానికి, ట్రైలర్లో యూట్యూబ్ రైట్స్ మనవి కాదు, ట్రైలర్ వాళ్ళు వేయాలి, మన వేస్తానికి వీలు లేదు. ఇది ఎక్కడ సినిమా ట్రైలర్ వేసుకుంటానికి కూడా హక్కు లేని దౌర్భాగ్యపు స్థితిలో ఉంది మనం. మరి మీకు డబ్బులు ఇస్తున్నారు కదా ఎవరు? ఆడియో కంపెనీ కొనుక్కున్న వాళ్ళు. ఇవ్వద్దు మనీ, మీరు అమ్ముకోకుండా ఉంటే మీకే ఉంటుంది కదా. అట్లా కాదు, నాకు డబ్బులు దేనికి ఇస్తున్నారమ్మా? రైట్స్ తీసుకున్నందుకు, ఆడియో రైట్స్ తీసుకుని ఆడియో రైట్స్ మీద అతను సంపాదించుకుంటున్నాడు కదా, దాన్ని మనం అడగట్లేదు కదా. లాస్ వచ్చి కూడా ఉంటాయి కదా. ఇప్పుడు సినిమా నేను వెళ్ళి అతను అడుగుతున్నాను, అతను కదా కొనుక్కుంటున్నాడు, నేను అడగట్లా. అది నీ వ్యాపారం, నువ్వు లాభం వస్తే నువ్వు తీసుకుంటున్నావు, నష్టం వస్తే కూడా నువ్వు తీసుకోవాలి. అంతే తప్ప ఇది నన్ను వ్యాపారం చేసుకోనివ్వద్దంటాను. నువ్వెవడు? నేను తయారు చేసే ప్రోడక్ట్ని, నేను మొత్తం ప్రోడక్ట్ తయారు చేసి ఒట్టి పాటలే తయారు చేయాల. ఆ ప్రోడక్ట్, ఈ పాటలు నా సినిమాలో ఇది. ఇప్పుడు అల్టిమేట్గా టీవీ ఛానల్లో సినిమా కొనుక్కుంటాడు శాటిలైట్, అతను కూడా వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ఏది ప్రోగ్రాంలు, డీలు, డాన్సులు, సాంగ్ వేస్తే అతని రైట్స్ అతనే ఉంటాయి. యాక్చువల్గా శాటిలైట్ రైట్స్ ఆ టీవీ ఛానల్లో ఉన్న దీనికి ఇది ఏమి న్యాయం? మీరందరూ ఏం చేస్తారు సార్? అక్కడ ఎవరు పాటలు రచయితకు ఇప్పుడు డబ్బులు వస్తున్నాయి, సంగీత దర్శకుడు వస్తున్నాయి, సింగర్స్ డబ్బులు వస్తున్నాయి, ఈ దర్శక నిర్మాతలు ఏం చేస్తున్నారు? అదే నేను అడుగుతున్నానమ్మా.
ఇప్పుడు ఇంతవరకు సోదంతా అదే నేను చెప్పేది. అంటే మన దరిద్రం ఏంటంటే అక్కడ చట్టాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది ఇక్కడ ఎవడికి తెలియదు, ఎవడిని అడగరు. ఎవడో ఇన్ఫ్లుయెన్స్ ఉన్నాడు ఎవడో చేసేసుకుంటాడు, మారిపోతూ ఉంటుంది అది. సో ఇప్పుడు ఇదంతా చెప్పింది ఏంటంటే ఆ చట్టం గురించి, నువ్వు ఇందాక అడిగిన చట్టం గురించి అది ఎంతవరకు పనికొస్తుంది అనేది వీళ్ళకి ఎవరికైనా తెలుసా? ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే గవర్నమెంట్ చేసింది మనం మెచ్చేసుకుంటే బెటరు. వాళ్ళు జిఎస్టీ ఎందుకు వేస్తున్నారని ఎవరిని అడిగారు వీళ్ళు? ఇవాళ జిఎస్టీ ఎందుకండి సినిమాకి అంత 18% జిఎస్టీయా? 18% జిఎస్టీ ఇస్తున్నాం. 100 రూపాయలు అంటే 120 రూపాయలు టికెట్ కడుతున్నాం మనం ప్రజల మీద. అది ప్రతి రూపాయి మీద ఇప్పుడు జిఎస్టీ వస్తుంది. ఎట్లా అకౌంటబిలిటీ అది? సో ఇవన్నీ అడగట్లేకుండా మనం వాళ్ళు ఏది చేస్తే అది రైట్, ఆహా అద్భుతం అనుకుంటూ కూర్చుంటే ఇట్టగా ఉంటుంది. అంటే ఇలాంటి సమస్యలు ఇప్పుడు మనకు మెయిన్ ఇప్పుడు ఛాంబరే కదా సార్ ఫైనల్గా మనం డెసిషన్ తీసుకుని చేసేది ఇండస్ట్రీ తరపు నుంచి. సో ఇప్పుడు కొత్తగా దిల్ రాజు గారు ప్రెసిడెంట్గా వచ్చారు. సో ఇప్పుడున్న సమస్యలు ఇప్పుడు మీరు చెప్పారు పాటల గురించి, ఆడియో రైట్స్ గురించి, దేని గురించి వీళ్ళందరికీ ఒక యూనిట్ ఉంది. మన ప్రొడ్యూసర్లకి, డైరెక్టర్లకి, వీళ్ళకి ఎవరికి యూనిట్ లేకుండా పోయింది. సో అలాంటి సమస్యలు మీకు ఇంకా అనిపించినవి ఏంటి? ఆ సమస్యల్ని ఇప్పుడు దిల్ రాజు గారు పరిష్కరించగలగరా, చేయగలుగుతారన్న నమ్మకం మీకు ఉందా? మనకి తెలియదు, మనకెందుకు వచ్చింది చెప్పు. వాళ్ళ రాజకీయాలు వాళ్ళే, మనకెందుకు? వచ్చినాయి చెప్తా, ఆవిడని అడిగితే చెప్పాలి, అడగకుండా. ఎందుకంటే ఇక్కడ ఏదో మన ఇద్దరం చర్చించుకుంటున్నాం కాబట్టి చెప్పుకుంటూ పోతున్నాం. నాకేం తీట పట్టింది ఇళ్ళే దిల్ రాజు గారితో కూర్చుని. ఆయనకి అంత టైం ఉండదు, ఆయన బిజీ ప్రొడ్యూసర్, ఆయన బిజీ ప్రొడ్యూసర్, ఆయనకి టైం ఉండదు. ఆయన ఇంటానికి టైం ఉంటుందా? ఉండదు. మనకెందుకు చెప్పు. అయితే ఏం చేస్తాం? నాకు అవసరం లేదు, ఇవాళ నేను సినిమా తీయట్లేదు, నాకు పోదు. మీరు కూడా బిజీగా ఉన్నా కానీ మీరు కూడా కొన్ని సమస్యలు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. సో నా తీట నాది, నేను అప్పుడు ఆ గోలు ఉండి చేశాను. వాళ్ళకి తీట గోలు ఉందో లేదో నాకేం తెలుసు. అది కాకుండా ఇవాళ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి తెలిసినంత నాకు తెలియదు. నేను చెప్పినవన్నీ జనరల్ ఐటమ్స్. ఇవాళ ప్రొడక్షన్లో ఉన్న వాళ్ళకి వాళ్ళు కొన్ని కొత్త వచ్చిన టెక్నాలజీ మారిపోయింది, సిస్టమ్ మారిపోయింది. సో వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని చేసుకోవాలి. వాళ్ళు నిజంగా అంటే ఎవరన్నా పిలవాలి, సీనియర్స్ ఎవరన్నా తెలిసిన వాళ్ళు ఉంటే పిలిచి మాట్లాడుకుని ఇంకేమైనా చేద్దామా అని ఆలోచిస్తే బాగుంటుంది. పిలవని పేరెంటాలకి మనం వెళ్ళి నువ్వెందుకు వచ్చావు అనిపించుకోవటం అవసరం మనకి? ఇదివరకు అసలు ఏ సమస్య వచ్చినా ఏది వచ్చినా కానీ ఒక పెద్ద తరహాగా మీలాంటి వాళ్ళు చాలా మంది వచ్చి పార్టిసిపేట్ చేసేవారు. ఇప్పుడు ఆ కలుపుగలుగుతాను ఇప్పుడు పోయిందా? అవన్నీ అక్కర్లేదనే కదా ఎలక్షన్లు అట్లా కొట్టుకున్నారు మొన్న. వాళ్ళకి వాళ్ళు పెద్దవాళ్ళు అనుకున్నారు, కొట్టుకుంటున్నారు. పెద్దవాళ్ళు అంటే నిజంగా పెద్దవాళ్ళు వాళ్ళు. డెఫినెట్గా వాళ్ళ మార్కెట్ ఉన్న పరిస్థితుల్లో వాళ్ళు సూపర్ స్టార్స్ వాళ్ళంతా. వాళ్ళని కాదంటానికి ఏం లేదు, మనకి అసలు అనే హక్కు లేదు. బట్ దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, పద్ధతిగా చేసు. ఇప్పుడు దాసరి గారు ఉన్నప్పుడు కూడా మీరు కొన్ని సమస్యలు ఆయన దృష్టికి వెళ్ళకుండానే, ప్లస్ ఆయన మీకు అప్పచెప్పారు కొన్ని సమస్యల్ని. మీరు ఆయన చేయలేని పనులు కూడా మీరు చేశారు కొన్ని మాకు తెలిసి ఉండి. అలాంటి భరద్వాజ గారు ఎందుకు వీటిలన్నింటికి బాగా దూరం అయిపోయారు? ఎందుకు దూరం అవటం లేదు. ఇప్పుడు నేను దాసనారాయణరావు గారి టైంలో ఏంటంటే, యాక్చువల్గా దాసనారాయణరావు గారు మెడ్రాస్లో ఉండేవారు, ఇక్కడ తర్వాత వచ్చారు. సో ఇక్కడ ఉన్నప్పుడు అప్పుడు నేనే మొత్తం ఇక్కడ హ్యాండిల్ చేశాను కొంతకాలం. తర్వాత ఆయన వచ్చినాక ఆయన హ్యాండిల్ చేస్తా ఉంటే ఆయన చేసి ఆయన చెప్పి కొన్ని చెప్పకుండా కొన్ని ఆయన దగ్గరికి వచ్చినాయి అని నా దగ్గరికి తోసేవారు. నువ్వు చేసుకే చూడబోయే భరద్వాజ్ అనేవారు. సో అట్లా చేసేవాళ్ళం, పని ఉంది కదా. అంటే నేను అడిగా ఒకరోజు గురువుగారు అసలు మనకెందుకు, మనకి అర్థం అవ్వట్లేదు, కానీ మనం ఇక్కడ మాట్లాడుతా అంటే మన ముందు డోర్ వచ్చినప్పుడు కాళ్ళు మొక్కుతున్నారు మీకు పర్టికులర్గా. ఆయన కూర్చోబెట్టి అడిగా, రాగానే కాళ్ళకి దండం పెడుతున్నారండి. సార్ మీరు తప్ప దేవుళ్ళు లేరు గురువు గారు అంటున్నారు. తలుపు దగ్గర మనకు వినపడతా ఉండగానే మన బూతులు తిట్టుకుంటూ వెళ్తున్నారు ముండా కొడుకులు వాళ్ళు. ఈ నా కొడుకులకి మనం ఎందుకు చేయాలి సార్ అని అడిగాను. ఆయన ఒకటి చెప్పాడు నాకు, మనం అనేవాళ్ళం మనం చేస్తామా చేయమా, అవుతుందా అవుదా కాదు, మన లాంటి వాడు ఒకడు ఉన్నాడు అనేసరికి వాళ్ళకి సమాజంలో కొంతమందికి భయం ఉండి కొంతన్నా తగ్గుతుంది. మొత్తం 100% మనం సాల్వ్ చేయలేం, కరెక్ట్. 100% ఎప్పుడు సాల్వ్ చేయలేం. బట్ 70-80% కట్ అయితే అవుతుంది. సో ఆ భయాన్ని మెయింటైన్ చేద్దాం. అవసరం ఉన్న పాపం అవకాశం ఉండి ఎవరికైనా జరిగింది అనుకో, మనం చెప్పినవన్నీ ధర్మం అని కాదు, కొన్ని జరిగినాయి అనుకో సంతోషించాలి మనం, పక్కనోడికి హెల్ప్ చేసామని. మనకు అవకాశం ఉండి మనం చేయకపోవటం మనం ద్రోహం చేసుకోవటం అని చెప్పి ఆయన చెప్పాడు. నాకు అది మంచిది అనిపించింది. అందుకని ఆయన కాలం చేశాను. ఆయన వెళ్ళిపోయినాక అసలు నాకే మనసు లేదు, మానేసి. ఎవరు ఇప్పుడు మన వరకు చిరంజీవి గారిని మీరు ఉండమని, మీలాంటి కొంతమంది ఉండమని చెప్పినా కానీ అలా జరగట్లేదు. వాట్ నెక్స్ట్?
అక్కర్లా ఎవరు ఉండక్కర్లా. ఇప్పుడు దాసనారాయణరావు గారు ఏమన్నా మనం సెలెక్ట్ చేసుకుంటే అయ్యాడా, ఎలక్ట్ చేసుకుంటే అయ్యాడా? అది కుదిరే పని కాదు. ఎవరు అవ్వలేరు. చిరంజీవి గారిని మనం అడిగామంటే చిరంజీవి గారిని నేను ఎందుకు అడిగాను దానికి కారణం ఉంది. ఎందుకంటే దాసనారాయణరావు గారిని నేను దగ్గరగా చూశాను. ఈ పర్టికులర్ విషయాలు, మిగిలిన విషయాలు కాదు. దానికి ఒకటి స్తోమత ఉండాలి. 2 కంట్రోల్ ఉండాలి. కంట్రోల్ అంటే మనం అప్రోచ్ అవ్వగలిగే తాహత ఉండాలి. ఆ దాసనారాయణరావు గారు సినిమాలు తీసినా తీయకపోయినా మొత్తం ఇండస్ట్రీలో ఉన్న ప్రతి వాడితోనూ సెక్రటరీ చేసి ఫోన్ చేయమంటే అవతల ఫోన్ ఎత్తారు. నేను నువ్వు ఫోన్ చేస్తే ఎవరు ఎత్తరు వాళ్ళ ఫోన్. బట్ చిరంజీవి గారు ఫోన్ చేస్తే ఎత్తారు. సో అందుకని చిరంజీవి గారు ఉండాలన్న. ప్లస్ నలుగురిని పిలిస్తే కూర్చోబెడితే అక్కడ ఇంటికి వస్తే పిలిపిస్తానికి ఆయన ఇంటికి వస్తే కూర్చుంటానికి టీ ఇస్తానికి మా ఇంటికి వస్తానికి ఎవరు రాలేరు. ఇవన్నీ మన వరకు మనం తాహత లేదు, స్తోమత లేదు, తాహత లేదు. ఒకటి 2 పాయింట్లు. ప్లస్ ఏంటంటే ఈ మూడోది ఒకటి ఉంది, నాకు అవగాహన ఉంది వీటన్నిటి మీద, ఇండస్ట్రీ మీద. సో బట్ చిరంజీవి గారు లాంటి వాళ్ళు చూసుకుని ఎవరినో నన్ను కళ్యాణ్ మన సిసిసి అప్పుడు మమ్మల్ని అందరినీ పిలిచేట్టు చేశారు. అట్లా కోపప్ చేసుకుని చేయగలిగితే బాగానే ఉంటుంది అనే ఉద్దేశం నాది. నన్ను పిలవాలనే ఉద్దేశం అది. ఎవరో ఒకళ్ళని ఆయనకి తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని పిలుచుకొని చేసుకుంటే బాగుంటుంది, ఈజీ కంట్రోల్. ఆ తర్వాత చిరంజీవి గారు ఉన్నప్పుడే కొన్ని జరిగినాయి కూడా. చిరంజీవి గారు కోఆర్డినేట్ చేశారు కాబట్టే కొన్ని జరిగినాయి, జరగకూడని కూడా జరిగినాయి. ఓకే. సో అలాంటి వాళ్ళు ఉండాలి. దానికి ఏంటంటే అవసరమైనప్పుడు మనం కలుపుకునేటట్టు ఉండాలి. ఇప్పుడు నేను అనుకోవడం చిరంజీవి గారికి కూడా చేయి దాటిపోయిందేమో అనుకుంటున్నాను. ఇప్పుడు అంత డిఫరెంట్గా తయారైపోయింది సమాజం, ఇండస్ట్రీ. ఎవరి కాళ్ళే కొంచెం సెల్ఫ్ మేడ్ ఎక్కువైపోయింది. సెల్ఫ్ మేడ్ అయిపోయారు, వైషమ్యాలు పెరిగిపోయినాయి ఒకరికొకరు. అది ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ అవుట్. ఇప్పుడు సినిమా పరిశ్రమకి రిలేటెడ్గా ఉండే గవర్నమెంట్ పోస్టులు, దాంట్లో అసలు సినిమాకి సంబంధం లేని ఉంటాం. ఇప్పుడు ఎఫ్డీసీ చైర్మన్ ఆంధ్రలో అంటే ఓకే, పోసాని గారికి ఇచ్చారు, ఒక సినిమా వాడు ఓకే. ఇప్పుడు మన తెలంగాణ విషయానికి వచ్చిన తర్వాత అనిల్ అనే ఆయన రావటం, అంటే మీలాంటి సీనియర్స్ బోర్డు మంది చాలా మంది ఉండగా, సో ఆ పోస్టులు కూడా మీరు ఎందుకు అడగకుండా ఇండస్ట్రీకి సంబంధం లేని మనుషులు ఉంటాం, ఏం జరుగుతుంది ఏం అర్థం కాని విషయం. అంటే ఆయనకి ఇవ్వకూడదని కాదు అని కాదు, అంటే సినిమా రిలేటెడ్ ఉన్న వాళ్ళకి అయితే కొంచెం అవగాహన ఉంటుంది, ఇక్కడ సమస్యలు తెలుస్తూ ఉంటాయి, కొంచెం సార్ట్అవుట్ చేసుకోవచ్చు కదా అంటుంది. అది మనం అపోహ. సినిమా ఇండస్ట్రీ వాడే ఎందుకు ఉండాలి అనుకుంటాడు. సెన్సార్ బోర్డు ఉంటుంది, సెన్సార్ బోర్డు సినిమా వాడికి ఇవ్వాలని అనుకుంటాం లేదు. ఒకప్పుడు సినిమా వాళ్ళకి ఇచ్చేవారు, ఇప్పుడు సెన్సార్ బోర్డు చైర్మన్ ఎవడో ఉంటాడు. ఎందుకు అలా చేజారుకుంది? చేజారటం కాదు, చేజారటం కాదు, మనం ఉంటేనే చేస్తామని. ఇప్పుడు మనం వెళ్తే మనం బయాస్డ్గా చేయొచ్చు. సో వాళ్ళు వస్తే ఇంకా బెటర్ అవగాహన ఉంటుంది కదండి మనకి పరిస్థితుల గురించి. ఉండాలి అంటే అవగాహన అనేది. ఇప్పుడు ఇందాక నేను క్రిటిక్స్ గురించి మాట్లాడాను చూడు. క్రిటిక్ నీడ్ నాట్ బి ఎ గుడ్ డైరెక్టర్ ఆర్ గుడ్ ప్రొడ్యూసర్ ఆర్ గుడ్ యాక్టర్. క్రిటిక్ కెన్ బి ఎ క్రిటిక్. అట్లాగే ఈ పోస్ట్ చేసేవాడు వాడికి ఎంతో కొంత అవగాహన తెలుసుకోగలిగితే చాలు. వాళ్ళ నెట్ వచ్చేసినాక చాలా ప్రతి వాడికి అన్నీ తెలుస్తాయి. తెలుసుకుని దాని మీద టైం స్పెండ్ చేసేవాడు కావాలి. ఇప్పుడు నన్నో నిన్నో పెట్టాలి అనేది ఒక ఆలోచన, అది వేరే. మన కాకుండా ఎవరినో పెట్టాను, అతను టైం స్పెండ్ చేయగలిగితే చాలు, అతను మంచివాడైతే చాలు. అతను బయాస్డ్గా ఉండకుండా టైం స్పెండ్ చేసి నలుగురు మాటలు వినేసి మంచి చేసేవాడు చాలు, ఎవడైనా పర్లా. సినిమా ఇండస్ట్రీకే ఉండాలి అని రూల్ ఎందుకు? ఎందుకంటే పొలిటికల్ పార్టీస్ వాళ్ళకుండే 190 ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళ ప్రాబ్లమ్స్లో మనం వెళ్ళి మాకివ్వండి అని అడుక్కోవాల్సిన అంత అవసరం మనకి ఇండస్ట్రీకి లేదు. సో వాళ్ళు పెట్టేవాళ్ళు టైం చేసేవాళ్ళు. అనిల్ ఉన్నాడు, డెఫినెట్గా అతను పాపం స్పేర్ చేస్తాడు. అక్కడ ఏమీ లేదు అతనికి, పేరుకి అతను చైర్మనే కానీ చేస్తానికి అక్కడ ఏమీ లేదు. ఉంటే మాత్రం డెఫినెట్గా ఈజ్ ఎ నైస్ చాయిస్. నేను అతన్ని అడిగా, నువ్వేంది ఆయన అమెరికా నుంచి వచ్చి ఇక్కడ ఏం ఉద్యోగం, నీకు ఏం పనికి వస్తావంటే అతను ఎక్స్ప్లెయిన్ చేశాడు. నేను ఇటు ఉంటాను, ఉంటున్నాడు, 24 hours ఉంటున్నాడు అతను. అవైలబుల్. ఏం చేస్తాడు, ఉండటం ఎందుకు, లాభం ఉంది. నువ్వు 11ంటికి వెళ్ళి అతను ఉంటాడు ఆఫీస్లో, లాభం ఏంటి? పనులు అవుతాయి, పనులు జరగవు. ఏం లేదు, అతనికి పవరే లేదు కదా, ఏం ఇవ్వలేదుగా. నువ్వు అన్న పని అప్పచెప్పి ఉంటే అతను వెయిట్ చేస్తున్నాడు, పని అప్పచెప్తారేమో, వాళ్ళు అప్పచెప్తే మనం వెళ్ళి అడుగుతామని. వాళ్ళు అప్పచెప్పట్లేదు, మనం వెళ్ళి అడగట్లేదు. ఎఫ్డీసీ చైర్మన్ అంటే ఇదివరకు కొంచెం, అంటే అప్పుడు నీకు సబ్సిడీలు ఉండేవమ్మా, చిన్న సినిమా పెద్ద సినిమా సబ్సిడీలు, ట్యాక్స్ చేంజెస్ ఇవన్నీ ఉండేవి. ఇప్పుడు ఏమీ లేదు.
ఎందుకు రిజిస్టర్ చేస్తాం? రిజిస్ట్రేషన్ చేయమంటున్నారు మనని. మనం చేస్తే 5,000 10,000 బొక్క మనకి. ఏంటది? దానివల్ల వచ్చే లాభం ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బోళా శంకర్ ఉంది. బోళా శంకర్‌కి వాళ్ళు ఏదో అప్లికేషన్ పెట్టారు. టికెట్లు. అది ఎఫ్‌డీసీలో చిన్న సినిమా, పెద్ద సినిమా అంటాడు. ఎక్కడ చిన్న సినిమా, పెద్ద సినిమా? నీ దగ్గర ఏముంది అసల? నువ్వేమిస్తున్నావు నేను చిన్న సినిమా, పెద్ద సినిమా నేను రిజిస్టర్ చేయాలి? నాకేమన్నా ఇస్తా అంటే నువ్వు చిన్న సినిమా, పెద్ద సినిమా అనాలి. ప్లస్ అసలు ఎవరు పెట్టమన్నారు మిమ్మల్ని? అసలు 100 కోట్లు ఖర్చు అవ్వాలని నువ్వు పెట్టి ఎవరిని అడిగి పెట్టావు? ఉమ్. ఎవరన్నా అడిగారా? మీ అంతటి మీరు అనేసుకుని మీరంతటి మీరు ఏదో చేసేసి దాని మీద పెడితే కోర్స్ ఆ సినిమాకి మనల్ని పెడతాం కూడా తప్పు అనుకో. అనవసరంగా పెట్టారు. వచ్చింది కదా, తర్వాత సాధించారుగా వచ్చిందా? లాస్ట్ పాయింట్ లో. తెలీదు, నా తెలీదు. వచ్చిందా? దాని రచ్చ అయిపోయింది దాని గురించి మొత్తం. అది తిట్టుకున్నారు. అనవసరం కదా. ఏమొచ్చింది మనకి? దానివల్ల వచ్చే లాభం లేదు, నష్టం లేదు. అనవసరం అసలు దానికి. అసలు వాళ్ళు అడగటమే తప్పు. ఆ 12 పాయింట్లు అడిగారు. అడగటమే తప్పు. మనం అడగటం తప్పు అనేది పక్కన పెడితే వాళ్ళు అడగటం కూడా తప్పు. అప్లై చేయడం ఫస్ట్ అప్లై చేశారు కదా. అప్లై చేయడం తప్పు నా ఉద్దేశం లేదు. నేను ప్రొడ్యూసర్ అయితే నేను అప్లై చేయను. ఎందుకంటే నాకు తెలుసు ఆ సినిమా మొదలెట్టినప్పటి నుంచి నాకు తెలుసు. ఆ సినిమా ఓ పద్ధతిలో తీద్దాం అనుకున్నాను. ఆ సినిమాకి అక్కర్లేదు. ఎందుకంటే అంతకు ముందు సినిమాలకు మనకు అక్కర్లేనప్పుడు అంతకు ముందు దీనికంటే పెద్ద సినిమాలు, చిరంజీవి గారి సినిమాలైనా పెద్ద సినిమాలు, వాటికి అప్లై చేయలేదు. నాకు అక్కర్లేదు అని స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. మరి ఈ సినిమాకి ఎందుకు అప్లై చేశారు? చేయకూడదు. బట్ చేశారు. సార్ వాళ్ళ ప్రొడ్యూసర్లు ఇష్టం. దాని గురించి మనం మాట్లాడదానికి కామెంట్ చేస్తాను. ఐఎమ్ నో బడీ. కానీ ఎట్టిపోయి చేశాడయ్యా. చేస్తే నువ్వేంటి అడుగుతాం? అది ఏం పద్ధతి? రిజిస్టర్ చేయలేదన్నారు. ఆ 12 కారణాలు ఏవో చెప్పారంట. అందులో ఏదో ఇన్కమ్ ట్యాక్స్ అంట. ఇన్కమ్ ట్యాక్స్ సినిమా రిలీజ్ అయినాక కదా మనం ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ సబ్మిట్ చేస్తాము. నా రిటర్న్స్ ఇవ్వమంటారు. ఎందుకు నీకు? నేను కోర్టులో వేస్తే కోర్టులో గెలిచినట్టున్నారంటే కోర్టులోకి ఎప్పుడు కోర్టులో తెచ్చుకుంటారు. అనవసరం అసలు. అనవసరం ఇది. అంటే మామూలుగా టీడీపీ ప్రభుత్వం అంటే సినిమా వాళ్ళకి దగ్గరగాను, అదర్ ప్రభుత్వాలు అంటే కొంచెం ఇప్పుడున్న ప్రభుత్వాలు కొంచెం వ్యతిరేకంగా, ఇట్లా ఎందుకు అట్లా మారిపోయింది? ఎందుకు సపోర్ట్ చేయదు గవర్నమెంట్ సినిమా వాళ్ళకి? ఏమి లేదు. సపోర్ట్ చేయటం అంటే ఏముంది దీంట్లో? సపోర్ట్ చేయకపోవటం మనమే ఒక రోజు వెళ్ళి బాగుంది అంటున్నాం, ఒక రోజు బాగాలేదు అంటున్నాం. ముందు మనలో మనం ఒక అవగాహనకు రావాలి. ఫస్ట్ మనం ఒక స్టాండ్ మీద ఉండాలి. మనం ఒక స్టాండ్ మీద ఉంటే అది రైటా తప్పు అనేది తర్వాత మనం మాట్లాడుకోవచ్చు. మనమే స్టాండ్ మీద లేకపోతే ఎట్ట కుదురుతుంది? తప్పు మనలో ఉంది, వాళ్ళలో లేదు. వాళ్ళు రాజకీయ నాయకులు అయ్యా. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదైనా చేస్తారు. అసలు మనం వాళ్ళతో పెట్టుకోవడమే తప్పు. వాళ్ళతో మనకెందుకు? మనం సినిమాలు తీస్తున్నాం. ఏ రకంగా ఏ గవర్నమెంట్ అయినా మనకి రూపాయి ఆదాయం ఇస్తా, లాభం చేస్తుందా? షూటింగ్ సింగిల్ పర్మిషన్స్ ఉందా? ఏపీలో ఒకసారి తీసుకుంటే ఎక్కడైనా చేసుకోవచ్చు ఇస్తున్నారు కదా. దానివల్ల ఎన్ని సినిమాలు వెళ్తున్నాయి, ఎన్ని సినిమాలకు వస్తుంది, నిజంగానే వస్తుంది. అది ఒక్కటి చేశారు ఏపీ వాళ్ళు. ఇక్కడ వీళ్ళు ప్రతి సంవత్సరం సింగిల్ విండో ఇచ్చేసామని చెప్తారు అనౌన్స్మెంట్. 7-9 సంవత్సరాల నుంచి అనౌన్స్మెంట్లు వస్తున్నాయి కానీ ఇంతవరకు రాలా. ఎందుకు మరి మీలాంటి వాళ్ళు ఎందుకు అడగట్లేదు? నాకేంటి సంబంధం? నేను సినిమా తీసి 10 ఏళ్ళు అయిపోతే నాకెందుకంత? ఎందుకు అడగట్లేదు మళ్ళీ మిగతా వాళ్ళందరూ? మరి అది వాళ్ళకి తెలియాలి, మనకేం తెలుస్తుందమ్మా. అంత పెద్ద లెజెండరీ డైరెక్టర్ దాసనారాయణ గారు వారసత్వంగా ఇప్పుడు ఎవరు లేకుండా అయిపోయారు. అట్లా మీ భరద్వాజ